అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కలిసి ఉంటే కలదు సుఖం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రామచంద్రయ్య సూర్యావతి దంపతులకి స్థిరచరాస్తులకి ఎలాంటి లోటు లేదు. రామచంద్రయ్య అన్నదమ్ములు, ఆయనకి 2 తమ్ముళ్ళు. రామచంద్రయ్య తల్లిదండ్రులు 300 ఎకరాల పొలాన్ని వాళ్ళకి స్థిరాస్తిగా ఇచ్చి వెళ్ళారు. రామచంద్రయ్య ఆ రోజుల్లోనే డిగ్రీ వరకు చదువుకుని కూడా ఆయన వ్యవసాయాన్నే చేస్తూ ఉంటాడు. ఆయనకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. భూమి తల్లిని నమ్ముకున్నవాడు ఏ రోజుకి మోసపోడు అనేది ఆయన బలంగా నమ్మేది. ఆయన తమ్ముళ్ళు 2 మాత్రం వాళ్ళ వాటాకి వచ్చినటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంత పొలాన్ని రామచంద్రయ్యకి 2 కూడా చెరొక 50 ఎకరాలు ఉంచుకొని వాటిని అన్నగారికి కౌలు చేయమనమని అప్పచెప్పేసి మిగతా 50 ఎకరాలు అమ్మేసుకొని తీసుకెళ్ళి సిటీల్లో స్థలాల మీద పెట్టుబడులు పెట్టి సొంత ఇళ్ళు కట్టుకొని గవర్నమెంట్ ఉద్యోగాల్లో స్థిరపడిపోయే పెళ్ళిళ్ళు, ఆ తర్వాత వాళ్ళ బాధ్యతల్లో వాళ్ళు పడిపోయారు. రామచంద్రయ్యకి సూర్యావతికి చాలా మంచి పేరుంది ఆ ఊళ్ళో. దాన ధర్మాల విషయాల్లో కానీ, దయార్థ హృదయంలో కానీ పంట రాగానే ఆయన మొదట ఆ ఊర్లో చాలా శక్తివంతమైన అమ్మవారు ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ దగ్గర మనం కర్పూరం వెలిగించి ఆర్పేసి ఏదైనా ఒక మాట అన్నాము అంటే ఆ మాట నిలబెట్టుకోకపోతే గనక ఆవిడ ఆ మాట నిలబడేంత వరకు కూడా మన్నే ఊడుకోదు. రెండోది, మనం ఏదైతే అన్నామో ఆ కీడు మన మీదుగానే వెళ్ళేలా చేస్తుంది. ఆ ఊరు వాళ్ళకే అలా చాలా నమ్మకం. దాంతో రామచంద్రయ్య ఆయన మొట్టమొదటి సంవత్సరం వ్యవసాయంలోకి దిగినప్పుడు ఒక మాట అనుకున్నాడు. తల్లి, ప్రతి సంవత్సరం నా పంట రాగానే తొలి బస్తా ధాన్యాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తానమ్మా. అదే నేను బ్రతికున్నంత కాలము కూడా జరుగుద్దమ్మా అని ఆయన ఆ మాట ఆనవాయితీగా పెట్టి ప్రతి ఏడాది కూడా అమ్మవారి దగ్గర ఇస్తూ ఉండేవాడు. జాతరలకు కూడా ఆయన ప్రథమ వంతు పాత్ర వహిస్తూ అమ్మవారికి మంగళసూత్రాలని, బట్టలని, పసుపు కుంకుమలని పంపిస్తూ ఉండేవాళ్ళు. ఇలా వీళ్ళు సంతోషంగా రోజులు గడిచిపోతూ ఉండగా రామచంద్రయ్య తమ్ముళ్ళిద్దరికీ కూడా ఒకళ్ళకి 3, ఒకళ్ళకి 2 పిల్లలు పుట్టేశారు. అయితే సూర్యావతికి మాత్రం కడుపు పండట్లేదు. దాంతో బాధ అయిపోయింది భార్యాభర్తలకే. గర్భిణీలు వస్తున్నాయి, అవి నిలబడట్లేదు. దాంతో ఊళ్ళో ఉన్నటువంటి అమ్మవారికి మొక్కుకొని ఆమె దగ్గర 100 మందికి అన్నదానం చేస్తామనుకొని ఊయల కట్టి ఆ తల్లికి చలువ పానకాలు పెట్టుకొని పసుపు కుంకాలు నైవేద్యాలు అర్పించుకొని ఆ తల్లి దగ్గర మొత్తానికి 1001 దీపాలు పెడతాననుకుంది సూర్యావతి. ఆ తల్లి దయదలిచిందో ఏమో సూర్యావతి గర్భవతి అయ్యిందే. ఆ తరువాత ఒకే ఒక్క కొడుకు పుట్టాడు. కామరాజు అని పేరు పెట్టుకున్నారు. ఇక సూర్యావతికి మళ్ళీ పిల్లలు కలిగిందే లేదు. ఆ పుట్టినవాడు ఒక్కడైనా 100 ఎకరాల పొలం ఉంది. పైగా తమ్ముళ్ళై 100 ఎకరాలు ఆయన కౌలు చేస్తున్నాడు. ధర్మంగా ఇస్తాడు తమ్ముళ్ళకి. ఒక రకంగా వాళ్ళు బయట వాళ్ళకి కౌలుకి ఇచ్చినా కూడా అంత కౌళ్ళు ఇవ్వరేమో. పొలాన్ని ఎప్పటికప్పుడు సేంద్రియ పద్ధతిలో ఆయన వ్యవసాయాన్ని జరిపించడం వల్ల పొలం బలం పుంజుకొని మిగతా వాళ్ళ పొలాలన్నీ బలహీనమైన వీళ్ళ పొలాలు చాలా స్ట్రాంగ్గా ఉండేవి. దానికి తోడు పురుగులు పట్టటాలు, పొలంలో పంట నాశనం అయిపోవటాలు అలా కాకుండా ఆయన 3 పంటలు వేసేవాడు. తమ్ముళ్ళకి ఆయన ప్రతి సంవత్సరం అటుకులని, బియ్యాలకు వడ్లని, దానికి తోడు వాళ్ళకి మంచి చెళ్ళని, పచ్చళ్ళు, కారపొళ్ళు, తోడుకోడళ్ళు సిటీల్లో ఉంటున్నారని నెయ్యని, పిండి వంటలని సూర్యావతి ఇక్కడి నుంచే పంపించేది. అన్నదమ్ములు 3 చాలా బాగుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ స్థిరపడినా కూడా సంవత్సరానికి ఒకసారి పెద్ద పండగ అందరూ కలుస్తూ ఉంటారు. ఇలా కాలచక్ర ప్రవాహంలో ఆయన రూపాయికి రూపాయి ముడేయాలని ఉన్న 100 ఎకరాల పొలాన్ని మాత్రం ఆయన అలా సాగు చేస్తూ దాని మీద వచ్చినటువంటి డబ్బులతో ఆయన పక్కన ఇంకో 25 ఎకరాల పొలం కొన్నాడు. అది కాకుండా ఇక మిగతా డబ్బుల్ని మాత్రం వృధా చేయకూడదనే దాంతో తమ్ముళ్ళు సిటీల్లో ఉంటున్నారు కాబట్టి సిటీల్లో ల్యాండ్ల మీద, అలాగే సిటీలో ల్యాండ్లు తీసుకొని వాటిల్లో ఒక 20 పోర్షన్లు ఇల్లు కట్టించి అద్దెకివ్వటం, ఆయన చిన్న చిన్న సూపర్ మార్కెట్లా కట్టించి అద్దెకివ్వటం,
షాపింగ్ కాంప్లెక్స్లా కట్టించి అద్దెకి ఇవ్వటం, అసలు ఈ విషయాలు ఏవి కూడా ఆయన భార్యతో కొడుకుతో సంభాషించే అలవాటు రామచంద్రయ్యకి లేదు. సూర్యావతి పుట్టింటి దగ్గర నుంచి వస్తున్న తెచ్చిన నగలు కానీ, అత్తవారి తోడుకోడళ్లతో పాటు తనకు పెట్టిన నగలు కానీ, అవి కాకుండా పెళ్ళైన తర్వాత పిల్లాడు పుట్టకముందు ఆవిడ చేయించుకున్నాయి కానీ, ఆ తర్వాత ఆవిడ చేయించిన నగలు కానీ అవి చాలా భద్రంగా ఆయన లాకర్లో పెట్టి జాగ్రత్తగా ఉంచేవాడు. అవి కాకుండా రేపొద్దున కొడుక్కి పెళ్ళైతే కోడలు వస్తుంది కదా అని చెప్పి కోడల కోసమని కొంత బంగారాన్ని జాగ్రత్తగా పెట్టి కూడా ఉంచి, బంగారం రేటు పెరుగుతోంది అనే దాంతో ముందస్తు జాగ్రత్తగా బిస్కెట్లు కొని మరీ దాచేవాడు రామచంద్రయ్య. ఇలా అన్ని విధాలుగా కొంత క్యాష్ పరంగా, కొంత ల్యాండ్ల మీద, కొంత రెంట్లకి ఇచ్చినటువంటి ఇళ్ల మీద, అలాగే షాపింగ్ కాంప్లెక్స్ల మీద, వాటితో పాటు ఆయన ఇవన్నీ లెక్కల్లోకి రాకుండా లెక్కల్లోకి వచ్చే విధంగా మాత్రం ఆ 100 ఎకరాల పొలం మాత్రమే కనపడేది ఆయన సాగు చేసేదే. ఇక చిన్నప్పటి నుంచి కామరాజుకి పెద్దగా చదువు మీద ధ్యాస ఉండకపోయినా ఒక్కడే కొడుకని ఏ రోజు రామచంద్రయ్య సూర్యావతి గారాబం చేసింది లేదు. మొక్కై వంగనిది మానై వంగదని చిన్నప్పుడు కామరాజు 10వ ఏటో ఏమో అనుకుంటా సిగరెట్ పట్టుకున్నట్టు గుర్తు. దాంతో రామచంద్రయ్య పడేసి తుక్కు కింద బాది సూర్యావతి వాతలేసి అలా రెండో వాటి జోలికి వెళ్లకుండా కంట్రోల్ చేసుకొస్తే 12వ ఏటో ఏమో సారా తాగటం చూసో కళ్ళు తాగటం చూసో తొక్కేశాడు పొలంలో వేసి రామచంద్రయ్య. ఆ తర్వాత 16 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మెల్లగా వేసే వాటికలకి ఊరి చివర ఉన్న వాళ్ళ దగ్గరికి దొంగతనంగా వెళదామని నాన్న జేబులో డబ్బులు కొట్టేసి, దానికి తోడు అమ్మదే పలకసెర్ల గొలుసు లేపేస్తే అక్కడి నుంచి జుట్టు పట్టుకొని తీసుకొచ్చి స్తంభానికి కట్టేసి వారం రోజులు అన్నం నీళ్లు లేకుండా ఒళ్ళంతా వాతలు పెట్టి చితక కొట్టేశాడు ఆయన. ఆ తర్వాత అతి కష్టం మీద కామరాజుని అటు తొక్కి ఇటు తొక్కి ఆయన ఇంటర్మీడియట్ వరకు లాక్కొచ్చాడు. దరిద్రుడా, తండ్రి డిగ్రీ చదువుకున్నాడంటే కొడుకు పీజీ వరకు చదువుకోవాలి, అగ్రికల్చర్లో నిన్ను గొప్ప స్థానానికి తీసుకెళ్ళి నిన్ను తీసుకొచ్చి వ్యవసాయం చేయించాలనుకుంటే పనికిమాల సన్నాసి, నీకు ఆడపిచ్చి, నీకు వ్యసనాలు పిచ్చి అంటారా దరిద్రుడా, మేము అప్పుడే పోవురా, మేము పోతామేమో, మొత్తం వస్తాయి కదా, అంతా సున్నా చుట్టేద్దాం అనుకుంటున్నావేమో, నిన్ను పాతేస్తాను జాగ్రత్త, పుట్టావు ఒక్కడివి, పున్నామ నరకం నుంచి తప్పిస్తామని మీ అమ్మ కలలు కంటుంటే పుత్రోత్సాహము పుత్రుడు కలిగినప్పుడు కాదు, పుత్రుని కానీ నలుగురు పొగిడినప్పుడు అని కాండ్రిచ్చి రామచంద్రయ్య కొడుకు ఇలాంటి వాడా అని ఊస్తే నా పరువు ఏమవుద్దరా దరిద్రుడా, ఊడి పెద్ద మనుషుల్లో నేను ఒకడిని, బాబాయ్ పిల్లలు అలాగే ఉన్నారా, వాళ్ళు చదువుకోవటం లేదు, ప్రయోజకులు అవ్వలేదో, నీలాగే దరిద్ర విధవా తయారయ్యారా ఏంట్రా, వయసులో నీకన్నా వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా చదువుల్లో ఎలా ఉన్నారు వాళ్ళు, తెలివితేటల్లో ఎలా ఉన్నారు, పనికి మాలిన సన్నాసే, నిన్ను నమ్మి రేపే ఆడది చేసుకుంటుందిరా దరిద్రుడా అని అమ్మా నాన్నలు కలిసి కామరాజును మొత్తానికి గడగళ్ళాడేలా వాళ్ళ కంట్రోల్లో ఉంచి సూర్యావతి బొడ్లో ఎప్పుడూ తాళాలు, రామచంద్రయ్యకి లెక్కడొక్క ఆయన చూసుకోవటం తప్ప కామరాజుకు వాళ్ళేమీ అప్పచెప్పరు. ఎప్పుడైతే ఇంటర్కి మించి చదువు రాదని తెలిసిందో, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసిన తర్వాత సబ్జెక్టులు మొత్తం పోయినాయో, సప్లీలు రాయించినా మళ్ళీ పోయినాయో, ఈ అనవసరం ఎదవ ఈ చదువుకు పనికిరాడని తీసుకెళ్ళి పొలంలో తొక్కేసి వ్యవసాయం నేర్పించడం మొదలుపెట్టాడు ఆయన. అలా గవర్నమెంట్ వాళ్ళ రూల్ ప్రకారం రామచంద్రయ్య తమ్ముడు పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. ఇక కామరాజుని ఆయన ఇంకెక్కడికి పంపుతాడో, దాంతో ముందు గవర్నమెంట్ ఏజ్ వచ్చింది, పెళ్లి సంబంధాలు చూడాలనే దాంతో పెళ్లి సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు. మంచి అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చుకోవాలి అనే దాంతో వాళ్ళు పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ పుట్టి పెరిగిన వాళ్లే కాబట్టి వాళ్ళకు బోలెడంత ఉంది కాబట్టి వాళ్ళేమీ కట్న కానుకలు లేని అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని ఏమీ అనుకోలేదు. మంచి స్థితిమంతుల కుటుంబంలోని పిల్లనే తీసుకొచ్చుకోవాలనుకున్నారు. కామరాజు చూడడానికి చాలా బాగుంటాడు. రామచంద్రయ్య సూర్యావతి చక్కగా ఉంటారు. వచ్చే కోడలు సుగుణాల రాశి కావాలని, అమ్మాయి చాలా మంచిదై ఉండి అందంగా ఉండాలని కోరి మరీ వెతికితే ఇక అమ్మాయికి ఒక 25 ఎకరాల పొలం, దాంతోపాటు అమ్మాయికి ఒక 25 లక్షల రూపాయల క్యాషు, ఆ రోజుల్లోనే ఒక 100 కాసులు బంగారం పెట్టి చాలా ఘనంగా, ఇక అమ్మాయి పేరు సుగుణ, అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలు కూడా బాగా స్థితిమంతులు, ఇద్దరు అన్నదమ్ముల తర్వాత పుట్టిన ఆడపిల్లని వీళ్ళ ఊళ్ళోనే 25 ఎకరాలు కొనిచ్చారు సుగుణకి. అలా పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోగానే ఆ పొలం తాలూకా పత్రాలు కూడా రామచంద్రయ్య పేరిట పెట్టి ఆయన చేతుల్లోనే పెట్టారు వియ్యాల వాళ్ళు. ఆ రోజుల్లో ఆస్తి అత్తారు వాళ్ళ చేతుల్లోనే పెట్టేవాళ్ళు కాబట్టి మంచి
మంచైనా చెడైనా మీరే చూసుకోమన్నారు. సుగుణ కోడలుగా ఇంట్లో అడుగుపెట్టింది. చాలా మంచిదే, ఉత్తమురాళ్లలోకెల్లా ఉత్తమురాలు. అత్తామామల్ని కన్న తల్లిదండ్రుల్లా చూసుకునేదే. మొగుడిని నిజం చెప్పాలంటే గనక కారేషు దాసి దగ్గర మొదలుపెట్టే నిజం చెప్పాలంటే ఒక మహాపతివ్రతలు ఎలాగైతే ఉంటారో అలా ఉండే అతన్ని అన్ని విధాలా కూడా అమ్మలా, భార్యలా, ప్రేయసిలా అన్ని విధాలుగాను సుఖపెట్టి సంతోషంగా చూసుకునేదే. పెళ్ళైన 3 నెలలకే సుగుణ గర్భవతి అయిందే. ఆనందానికి అవధులు లేవు రామచంద్రయ్య సూర్యావతికి. ఆ తర్వాత పుట్టింటి సీమంతాలు, అత్తింటి సీమంతాలు అయిపోయాక వద్దు, మేము ఇక్కడికి టౌన్ దగ్గర మేమే పురుడు పోసుకుంటామని రామచంద్రయ్య సూర్యావతి నెత్తినోరు బాదుకొని చెప్పినా తొలికాన్పు పుట్టింట్లో జరగటం మా సంప్రదాయం, జరగకపోతే మా కీడు తగులుద్ది, మాకెనకాల మగపిల్లలున్నారు, మేము జాగ్రత్తగానే పురుడు పోయిస్తాము, ముందే హాస్పిటల్లో చేరుస్తామని వీళ్ళకి 100 హామీలు ఇచ్చి 7వ నెలలో సుగుణం తీసుకెళ్లారు పుట్టింటి వాళ్ళు. అక్కడి నుంచి కామరాజు 2 రోజులకోసారి వెళ్ళి అత్తారు ఊరి దగ్గరే కాబట్టి భార్యను చూసొస్తే కోడల్ని వారానికి ఒకసారి వెళ్ళి రామచంద్రయ్య సూర్యావతి అవి ఇవి అని వండికెళ్ళి మరీ చూసొచ్చే. కోడలు యోగక్షేమాలు చూస్తా కోడల్ని ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పుడు వెంట కూడా వెళ్ళేవాళ్ళు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారంటే చాలా సంతోషపడేవాళ్ళు ఇద్దరు కూడా. ఇక 9వ నెల వచ్చిన తర్వాత పిల్లని హాస్పిటల్లో చేర్చండి అని వీళ్ళు చెప్పి వచ్చారో లేదో అదే రోజున సుగుణకి పురుటి నొప్పులు వచ్చినాయి. పురుటి నొప్పులు వచ్చి అందుబాటులో సుగుణ అన్నలు వదినలు లేరు. అత్తారెళ్ళకి వెళ్ళున్నారు. సుగుణ తండ్రి ఆయన స్నేహితుడు కొడుకు పెళ్ళని వెళ్ళాడు. సుగుణ తల్లి ఒక్కటే ఉందే. ఊళ్ళో ఒకవైపున ఏదో జాతర జరుగుతోందని జనాలందరూ ఆ హడావిడిలో ఉండే మంత్రసాన్ని పిలిచే దిక్కులేక తనే పురుడు పోద్దామని మిడిమిడి జ్ఞానంతో సుగుణ తల్లి అలా చాప మీద పండేసి ఏదేదో తెలిసిన మోటునాటు వైద్యాలు చేసే పాటికి ఇక బిడ్డనైతే బయటికి ఎల్లగాసేసింది కానీ సుగుణ తను మాత్రం వాయికమ్మే చనిపోయింది. అయ్యో నా కూతురా అని కూతురు మీద తెల్లగుడ్డ కప్పి వియ్యాల వారికి కబురు పెట్టేశారు సుగుణ వాళ్ళ అమ్మా నాన్నలు. వెళ్ళేపాటికి పిల్లాడైతే దక్కాడు కానీ సుగుణ మాత్రం ఆ భగవంతుడి సన్నిధానానికి చేరుకుంది. మా కోడలికి మేమే పురుడు పోసుకుంటాం దేవుడా అంటే వినకుండా చివరికి ఏ అచ్చటా ముచ్చటా దేరని పిల్లని పైలోకానికి పంపించి మా కోడల్ని మాకు లేకుండా చేసేశారు అనేసరికి పిల్లాడిని మేము ఉంచుకుంటాం, అల్లుడికి ఇంకో పెళ్లి చేయమంటే మాకు నీతి న్యాయాలు ఉన్నాయమ్మా, వాడు మా ఇంటి వారసుడు, అమ్మాయి దుర్మార్గురాలు కాదు, అమ్మాయి ఆత్మకు కూడా శాంతి ఉండదని దశదిన కర్మలు అయిపోయేంత వరకు కామరాజు నోట్లో గుడ్డలు కుక్కొని ఏడిస్తే కామరాజును తీసుకొని పిల్లాడిని తీసుకొని ఇక పిల్లాడి పేరు పోతూ పోతూ ఆ రఘురాముడే పుడతాడనుకున్నాను నా కడుపున అనే నా కూతురు రఘురామ్ అని పెట్టమందని మరీ చెప్పింది సుగుణ తల్లి. రఘురామ్ అనే పిల్లాడికి నామకరణం చేసి సుగుణ ఫోటో తీసుకొచ్చి అలా తగిలిచ్చి సూర్యావతి రోజు దీపం పెడితే రామచంద్రయ్య కోడలికి ఇష్టమని పువ్వులు తెచ్చి ఆయన మాల వేయమనేవాడు. కన్న కూతురు పోయినంత బాధపడ్డారు వాళ్ళు. ఒకవైపు పసివాడు సూర్యావతి రోజు ఏడవటమే పిల్లాడిని చూసే. అమ్మ కోసం వీడు రేపొద్దున అమ్మా అని అడిగితే ఎవరిని చూపిస్తామయ్యా, ఈ వయసులో మనకి బాధేందయ్యా అని ఆవిడ ఆయన మీద పడి ఏడ్చేదే. కామరాజు అసలే గాలి వెధవ. అంతకుముందు చిన్న వయసులోనే సిగరెట్లని మందని అమ్మాయిలని తిరగబోతే తాట తీసి ఆయన లైన్లో పెట్టాడు. ఇప్పుడు పెళ్ళాం లేదని తెలిస్తే ఇంకో పెళ్లి చేయకపోతే వీడు ఖచ్చితంగా దాడి తప్పుతాడు. రేపొద్దున పిల్లాడికైనా తల్లి ఉండాలి, వాళ్ళున్నా లేకపోయినా ఇంటికి ఒక ఆడదిక్కుండాలి. రామచంద్రయ్య తమ్ముళ్ళు కూడా కామరాజుకి ఇంకో పెళ్లి చేయమనమని చెప్పటంతో ఇక ఈసారి మళ్ళీ ఇంకొక మంచి సంబంధాన్ని వెతికారు. అమ్మాయి పేరు సావిత్రి. చాలా మంచిదే. దైవం మానుష రూపేణ అనేంత గొప్ప మహాతల్లి. పొద్దున్నే లేచి తను తినకముందే ముందు అన్నం వండి అందులో గంజి కలిపి అంత పెరుగు కలిపి పిల్లులకి కుక్కలకి పెట్టి ఇక పక్షులకి అంత ధాన్యం పోసి వాటికి నీళ్లు పెట్టి ఆ తర్వాత కానీ స్నానపానాదులు ముగించి దేవుడికి పూజా పునస్కారాలు చేసి మరి అప్పుడు వంట పనికి ఉపక్రమించదు. ఇంటి పని వంట పని పెద్దల్ని గౌరవించడం దైవభక్తే. పిల్లల్ని ఆరాధించడంలో అసలు ఆమెను మించి ఇంకెవరూ లేరేమో ఆ ఊళ్ళో అనేంత గొప్ప తల్లి. ఆదరణ గల్ల మహాహృదయం అని తెలియటంతో రామచంద్రయ్య సూర్యావతి వెళ్ళి జరిగిన విషయం చెప్పి నీకు ఇష్టమైన అమ్మ రెండో సంబంధం అని అనుకోకు, వాడికి పెద్ద వయసు లేదో,
కోడలు తప్పుడు పనులు చేసో పోలేదమ్మా. ఇలా బిడ్డను కనలేక వాళ్ళ పుట్టింటి ఊరు పంపి బిడ్డ వాయికమ్మి పోయిందే. బంగారు తల్లి. బిడ్డ పసివాడు తల్లి. వాడి వయసు నిండా 6 నెలలు. నువ్వు వాడికి అమ్మవవుతావని అనుకుంటున్నావమ్మా అంటే, నేను పెళ్లి చేసుకుంటాను. నేను ఆయన కోసం కాకపోయినా బాబు కోసమైనా ఆయన్ని చేసుకుంటాను. వాడికి అమ్మనవుతానని సావిత్రి మాటిచ్చింది అత్తమావలకి. అంతకన్నా ఏం కావాలి తల్లి అని వాళ్ళు చాలా ఆనందపడిపోయారు. ఇక సావిత్రికి కామరాజుకి వివాహం జరిపిస్తే సావిత్రి ఏమీ పొట్టి చేతులతో రాలేదు. రెండో సంబంధమే అయినప్పటికీ కామరాజు సావిత్రికి కూడా వాళ్ళ పుట్టింటి వాళ్ళు 10 ఎకరాల పొలం పెట్టి, అది కాక వాళ్ళ మేనమామ వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచామని వాళ్ళు ఇంకొక 5 ఎకరాలు 15 ఎకరాలు ఇచ్చి 100 కాసులు బంగారం పెట్టి పంపించారు. అది కూడా రామచంద్రయ్య చేతిలోనే పెట్టి పంపారు వాళ్ళు. సావిత్రి భార్యగా అడుగుపెట్టిందే. ఆ తర్వాత అత్తమామల్ని ఎంతో ప్రేమగా సుగుణ చూసుకున్నట్టే చూసుకుంది. ప్రతిరోజు సుగుణ ఫోటో దగ్గర దీపం పెట్టి దండం పెట్టుకునేదే. పిల్లాడు రఘురామ్ని కన్న తల్లిలాగా, ఒక రకంగా చెప్పాలంటే తల్లి కన్నా ఎక్కువగా గుండెల్లో పెట్టుకొని చూసుకునేదే. ఇక పిల్లాడు అమ్మా అమ్మా అనే తొలి మాట మాట్లాడినప్పుడు సావిత్రి ఆనందానికి అవధులు లేవు. ఆ తర్వాత కామరాజుతో చాలా సంతోషంగా ఉండేది. సుగుణ కామరాజు చెప్పినట్టు వింటే సావిత్రి తప్పొప్పులు చెప్తూ ఉండేది కామరాజుకే. అత్తమామలకి అంత ఉత్తమమైన పిల్ల కోడలుగా వచ్చిందని వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఆ తర్వాత 2 సంవత్సరాల కాలం, 2 సంవత్సరాల్లో సావిత్రి 2 మగపిల్లలకి జన్మనిచ్చిందే. అక్క రాముడే పుట్టాలనుకొని రఘురామ్ అని పెద్దబ్బాయి పేరు పెట్టినప్పుడు నాకు కూడా ఆ రాముడి అంశలే పుట్టారు అనుకోవాలి. లక్ష్మణుడు భరతుడు పుట్టాడు అనుకుందాంలే అత్తమ్మ అని ఈ రఘురాముడికి తోడుగా ఆ తమ్ముళ్ళిద్దరూ ఉండాలని తన కొడుకులకి లక్ష్మణ్, భరత్ అని పేర్లు పెట్టింది ఆవిడ. ఇక ఆ తరువాత ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి కాపురం. పిల్లలు ముగ్గురిని చాలా ప్రేమగా చూసుకునేదే. రఘురామ్కి 3 సంవత్సరాల వయసు, లక్ష్మణ్కి 2, భరత్కి సంవత్సరం. పైన అటక మీద ఉన్న సామాను తీయమంటున్నానా అని రోజు కామరాజు ఆవిడ ప్రాణం తీయటమే సావిత్రివి. తీసి దులిపిచ్చేయచ్చుగా సావిత్రి, రోజు దుమ్ము పడుతోంది కళ్ళల్లో, ఆ అటక కింద కూర్చుంటే అనేసరికి ఆవిడ ఒక రోజున తనెక్కలేక పిల్లలు ఆడిస్తున్నారని అటక కింద ఆవిడ కూర్చుని పైకి వేరే అతన్ని ఎక్కించింది. అతను బరువుగా ఉండటం వల్ల ఆ అటక సైడుకున్న కమ్మీలు పాతిళ్ళు కావటం వల్ల విరిగిపోయి అలా సావిత్రి నెత్తి మీద అటక మీద ఉన్నటువంటి సామాను ఆ వ్యక్తితో సహా పడిపోయే. ఆ వ్యక్తికి కాలు ఇరిగింది. పిల్లల ముగ్గురిని సావిత్రి బయటికి తోసేసి పిల్లలకి చిన్న చిన్న దెబ్బలు గీసుకుపోయాయి. కానీ సావిత్రి మాత్రం అక్కడికక్కడే స్పాట్లో చనిపోయింది. రామచంద్రయ్య, సూర్యావతికి గుండె ఆగిపోయింది. బయట ఉన్న వాళ్ళల్లా పరిగెత్తుకొచ్చారు. కామరాజును పడేసి తుక్కు కింద కొట్టాడు రామచంద్రయ్య. నువ్వు మగాడివా లేకపోతే హిజ్రాగాడివిరా? నువ్వు చేయాల్సిన పనులు ఆడపిల్లకి అప్పచెప్పటం ఏంటి పనికి మాలిన వెధవా? ఆయన బూజులు పండక్కి దులుపుతాడు దరిద్రుడా. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారని అడ్డమైన పనులు చెప్తావా పనికి మాలిన వెధవా అనే పిల్లల్ని దగ్గరికి తీసుకుని రక్తపు మడుగులో ఉన్న సావిత్రిని అప్పటికే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్దామనుకున్నా ఆవిడ ప్రాణాలతో లేదో. ముందా కింద పడిపోయిన వ్యక్తిని గబాగబా పిలిపించి ఇక మనుషుల్ని డాక్టర్ దగ్గరికి పంపించి మళ్ళీ సావిత్రి శవాన్ని అలా బయట పడుకోబెట్టి చెరో పక్క కూర్చున్నారు రామచంద్రయ్య, సూర్యావతి. కామరాజు నోట్లో గుడ్డలు గుక్కొని ఎప్పట్లాగానే కూర్చుంటాడు. అసలు ఈ దరిద్రుడు ఏమంటా పుట్టాడో మనకే, నష్టజాతకు ఎదవా అన్నాడు ఆయన కూడా. అనేసరికి ఊళ్ళో వాళ్ళంతా నిజమేగా రామచంద్రయ్య గారు అన్నమాట, ఈ దరిద్రుడు ఏ ఆడదాని మీద చేయేస్తే ఆడద పైలోకానికి పోతుంది, పాపిష్టి ఎదవ, దరిద్రపు ఎదవ, నష్టజాతకపు ఎదవ అనే నానా మాటలు మాట్లాడి వీడి జాతకంలో ఏమన్నా దోషాలు ఉన్నాయేమో చూపించనన్నా చూపించి పరిహారాలన్నా చేపించండి, ఈ వజాన మింగుతున్నాడు వీడు ఆడవాళ్ళనే అనేసిన తర్వాత సావిత్రి పుట్టింటి వాళ్ళు వచ్చారు. మా పిల్లకి రాత లేదు, అది దైవ సాన్నిధ్యానికి పుణ్యాత్మురాలు ముందే వెళ్ళిపోయింది, పిల్లల్ని మేము తీసుకెళ్తాం, అల్లుడు గారికి ఇంకో
పెళ్లి చేయండి, పెద్దబ్బాయిని కూడా తీసుకెళ్తామంటే వద్దమ్మా, మా కోడళ్ళు మాకు మిగిల్చిన తీపి జ్ఞాపకాలు వాళ్ళు, మా పిల్లల్ని మేమే పెంచుకుంటాం, కష్టమో నిష్ఠూరమో అనేశారు. వాళ్ళు అన్న తర్వాత మా అమ్మాయికి పెట్టిన ఆస్తులేమీ మాకు వద్దండి, పిల్లలకే చెందేలా చెయ్యండి అని వాళ్ళు దిగులుతో అక్కడి నుంచి దస్తన కర్మలు అయిపోయాక పిల్లల్ని అప్పచెప్పి వెళ్ళిపోయారు. సావిత్రి జ్ఞాపకాలు, సుగుణ జ్ఞాపకాలు, మళ్ళీ రామచంద్రయ్య ఇద్దరు కోడళ్ళ ఫోటోలకి దండలు తెచ్చేయటం, ఆవిడిద్దరికి దీపాలు పెట్టడం, కూర్చొని ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని బావురుమని వాళ్ళకి స్నానాలు చేయిస్తూ అమ్మేది నానమ్మ అనే మాటలు వస్తున్నాయి కాబట్టి రఘురాం లక్ష్మణ్ అడిగేవాళ్ళు. వస్తదమ్మా ఊరెళ్ళిందని చెప్పి దగ్గరికి తీసుకునేదే. నిద్రలో ఉలిక్కిపడి లేచేవాళ్ళు పిల్లలు. అసలు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి ఆవిడకి. అసలు ఈసారి కొడుక్కి పెళ్లి చేద్దామని వాళ్ళు అనుకోలేదు, పిల్లల్ని వాళ్లే పెంచుకొచ్చుకుందాం అనుకున్నారు. అయితే ఒక రోజున రామచంద్రయ్యకి తెలిసిన విషయం ఏంటంటే, ఇక మన కామరాజు గారు చక్కగా చుట్టలు ఇక పొలాల్లో కూర్చొని కాస్ట్లీ సిగరెట్లు తాగుతూ పేకాట్లు ఆడుతూ మరొక వైపున కళ్ళు దుకాణాలు, సారా దుకాణాల్లోంచి తాగి అక్కడే మంచి దగ్గర పడుకొని పొలంలో కాపలా ఉంటున్న అబద్ధాలు చెప్పి మెల్లమెల్లగా ఊడి చివర ఉన్నటువంటి భోగం ఆడవాళ్ళకి కబురు పెట్టాడని ఈ రాత్రికి ఒకేసారి 4 అమ్మాయిలతో సుఖపట్టానికి మల్లెపూలు చుట్టుకొని సిలుకులాల్చి వేసుకొని మీ అబ్బాయి వాళ్ళకి 10 ఎకరాలు పొలం పెడతానని, పంట పోస్తానని చెప్పి వాళ్లతో మీ అబ్బాయి ఈ రాత్రికి శోభనం ఏర్పాటు చేసుకున్నాడు. ఏమి లక్షణాలు రామచంద్రయ్య ఇవే అని వచ్చేపాటికి ఆయన బాగా ఒకప్పుడు దంపుడు బియ్యం తిన్న మనిషో ఏమో కానీ బాగా బలం మీద ఉంటాడు రామచంద్రయ్య. బాగా 6 అడుగుల పైన ఎత్తు, ముల్లుగర్ర తీసుకొని ఇక అలా ఆయన పంచని ఎగ్గట్టి భార్యను తీసుకునేపాటికి సూర్యావతి భారీగానే ఉంటుంది మనిషి. పిల్లలు ముగ్గురిని కూడా ఇంట్లో పనమ్మాయి ఉంటే పట్టుకోవే నువ్వని అప్పచెప్పి ఇక చీర కొంగు బొడ్లో దోపి ఆవిడ ముందు తోడుకోడళ్ళకి కబురు పెడితే వాళ్ళు వచ్చారు. రామచంద్రయ్య తమ్ముళ్ళు వచ్చారు. మొత్తం అందరూ కలిసి పొలానికి వెళ్ళేపాటికి కామరాజు వేసల్ని పిలిపించుకొని ఒకళ్ళు తాగబోయిస్తుంటే ఒకళ్ళు మల్లెపూలు మీద చల్లుతుంటే చేతికి పూలు చుట్టుకొని మెళ్ళో పూలదండలు వేసుకుని ఇక అసలు అబ్బో సిలుకులాల్చి వేసుకుని కాళ్ళు ఒత్తించుకుంటూ వాళ్ళతో ముద్దులు పెడుతూ కౌగిలిచ్చుకుంటూ ద్రాక్ష గుత్తుల్ని తింటూ ఒకవైపున పాటలు పెట్టి డ్యాన్స్ వేస్తున్నాడు. పడేసి ఆడోళ్ళు ఆ వచ్చిన వాళ్ళని కళ్ళల్లో కారాలు కొట్టి కుమ్మేసి కామరాజునైతే గనక అక్కడ పట్టుకుంటే రామచంద్రయ్య మొత్తం సిలుకులాల్చి చినిగిపోయి పంచంతా ఊడిపోయి ఇక చెప్పకూడదు కానీ లంగోటా మీద ఊరంతా పరిగెత్తించుకుంటూ కొట్టుకుంటూ వచ్చి పనికి మాలిన ఎదవ, పెద్ద కోడలు పోయి ఎన్నాళ్ళైంది, రెండో కోడలు పోయి ఎన్నాళ్ళైంది, దరిద్రుడా అంటే నేను వయసులో ఉన్నాను, ఉప్పు కారం తింటున్నాను, పెళ్ళాలు చచ్చారు కదా అని కోరికలు చంపుకొని బతకమంటావా, నువ్వు 3 పిల్లలు తండ్రివని మర్చిపోయావంటారా దరిద్రపు ఎదవా, ఎంతమంది మగాళ్ళు అలా ఉంటల్లా, నీకు పెళ్ళి చెయ్యాలనే మేము అనుకుంటున్నాం, మేము చేసిందాకా చూసిందాకా నువ్వు ఆగవంటరా దరిద్రుడా అనే ఒక గదిలో పడేసి తుక్కు కింద కొట్టారు రామచంద్రయ్య అన్నదమ్ములు. ఆ తర్వాత నాకు పెళ్లి చేస్తారా సస్తారా అని కూర్చొని నేను చచ్చిపోతాను, వీళ్ళు పెళ్లి చేయకపోతే నేను బావిలో దూకుతాను, మీ ఇష్టం, నేను చెప్తున్నాను, ఇక పిల్లల్ని కూడా తీసుకొని దూకుతాను, ఏ రాత్రో మీరు నిద్రపోయేటప్పుడు నేను కనపడకుండా పోతాను, దేన్నో దాన్ని లేవ తీసుకొని వెళ్తానని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఎదవ దరిద్రం ఎందుకు వచ్చిన గోల అని చెప్పి ఊళ్ళో సంబంధాల కోసమని చుట్టుపక్కల ఎతికితే కామరాజు పాపులారిటీ ఆ చుట్టుపక్కల 1000 గ్రామాలకు పాకేసి వీడు నష్టజాతకుడు, దరిద్రపు ఎదవ, ఈడికీయటం కన్నా ఆడపిల్లలకి మెడకి బండరాయి కట్టి వాళ్ళని ఎట్లోనో బాయిలోనో తొయ్యటం నయమమ్మ, నష్టజాతకు ఎదవేడు, వీడికిచ్చిన ఆడపిల్లలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పైలోకానికి పోతున్నారు, మేమేమో అంటే మేమేమో అని చెప్పి ఒకళ్ళు ముందుకు రాలేదు. జాతకంలో దోషం ఏమైనా ఉందేమో చూపించన్నయ్యా అని రామచంద్రయ్య తమ్ముళ్ళంటే చూపిస్తే నిజంగానే కామరాజుకి భారీ స్థాయిలో కుజదోషాల దగ్గర నుంచి శని దోషాల దాకా ఇక
సర్పదోషాల దగ్గర నుంచే దరిద్రాలన్నీ ఉన్నాయి. తలపట్టు కూర్చున్నాడు ఆయన. ఎన్నాళ్ళుగా అదేదో చూపించి పరిష్కారం చేయించున్నా పెద్ద కోడలు పోకపోను. పెద్ద కోడలు పొయ్యాకన్నా ఎదవముండా కొడుకుని నేను చూపించుంటే రెండో కోళ్ళు పోకపోను. ఇద్దరు బిడ్డల్ని బలి తీసుకున్నోడిని అయిపోయాను దరిద్ర పెదవనని కళ్ళల్లో నీళ్లు తిరిగి బావురుమని ఏడుచుకున్నాడు. కోడళ్ళ క్షమాపణ చెప్పి ఫోటోల దగ్గర కూర్చొని ఆయన. ఇక ఆ తర్వాత కాళహస్తి దగ్గర నుంచి అన్ని చోట్ల తీసుకెళ్ళి రాహుకేతు పూజల దగ్గర నుంచి అన్నీ చేయించి, ఇక గంగా స్నానాల దగ్గర నుంచి అన్నీ పూర్తి చేయించి కామరాజును పడేసి చితక్కొట్టి, ఆ తర్వాత ఇక ఇక్కడెవరూ సంబంధాలు ఇచ్చేలా లేరని చెప్పి పెళ్ళిళ్ళ పేరాయని పెట్టి ఎతికిస్తే ఒక గుడిసెలో 8 మంది అక్కా చెల్లెళ్ళు, ఒక 6 అన్నదమ్ముల మధ్యలో పుట్టిన జలజ సంబంధం దొరికింది. కేరా ప్లాట్ఫామ్. ఏ రోజు పొలం వెళ్ళాలి, అక్షరం ముక్క జ్ఞానం లేదు. వెళ్ళి పొలంలో కూలి పని చేసుకొస్తే ఉన్న రోజు తిండి గింజలు. అమ్మాయిని వెళ్ళి చూసేపాటికి జాకెట్ అంతా చినిగిపోయి అతుకులు వేసుకొని ఓణి అంతా చినిగిపోయి లంగా అంతా చినిగిపోయి అసలు వాళ్ళ ఇల్లు ఎలా ఉందో వాళ్ళు ఎలా ఉన్నారో ఆల్మోస్ట్ బెగ్గర్ ఫ్యామిలీని చూసిన ఫీల్ వచ్చింది సూర్యావతికి రామచంద్రయ్యకి. ఉన్న మా తల్లులు పోయిన కోడళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు ఎలా ఉన్నారో అనే దాంతో ఒక్క కులం కలిసిందనే దాంతో ఏం మాట్లాడలేక ఈ ముదరష్టపు ముండా కొడుక్కి 3వ పెళ్ళికి 3 పిల్లల తండ్రి అయిన దరిద్రుడికి ఎవరు పిల్లనిస్తారని జలజను కూర్చోబెట్టి, ఇదిగో అమ్మాయి నీకు ఒకటే చెప్తున్నాం మేము, మాకు 3 మనమళ్ళు ఉన్నారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు. పిల్లలు 3ని నువ్వు కన్న తల్లిలాగా చూడాలి. నువ్వు పిల్లల్ని కనొద్దని నేను అన్ను, కానీ ఇద్దరినే కనాలి. కానీ నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలి. ఒకళ్ళని కంటానంటే ఇంకా మేలు మాకు. అలాగే ఇంకో విషయం ఏంటంటే పిల్లల్ని సమానంగా చూడాలి. వేరు చేసి చుట్టాలు, పొట్టటాలు, తిట్టటాలు, వాళ్ళనేమైనా అంటాలు లాంటివి చూస్తే మాత్రం నా పేరు సూర్యావతి. నాలో నుంచి అత్తగారు నిద్రలేస్తుంది. ఆయన పేరు మీద ఆస్తుందని మర్చిపో మాకు అని చెప్పారు వాళ్ళు. చెప్పిన తర్వాత అలాగే అత్తయ్య గారు, అలాగే మామయ్య గారనే పులిహోర ఫుల్గా మిక్స్ చేసింది జలజ. జలజకి ఇవ్వటానికి ఒంటి మీద కట్టు బట్టలు తప్ప ఏమీ లేవు వాళ్ళ పుట్టింటి వాళ్ళకే. వీళ్ళే తీసుకొచ్చి గుళ్ళో పుస్తక కట్టించిన తర్వాత కామరాజు ఒక 4 రోజుల పాటు తలుపులు తీయలా. 2వ నెలలో తలుపులు తీసేపాటికి జలజకి వాంతులు కూడా మొదలైనాయి. ఇక పిల్లల్ని మాత్రం 3 పిల్లల్ని ఒకవైపున రామచంద్రయ్య పై ఎత్తున పొలాలు అజమాయిషి ఆయన చూసుకోవటమేమో, ఆస్తి లెక్కాడొక్క ఆయన డిగ్రీ చదువుకున్నాడు. కామరాజుకి చదువు అంత లేదు కాబట్టి ఆయన మేనేజ్ చేసుకురావటమేమో, రూపాయి బయటికి పోనిచ్చేవాడు కాదు ఆయన. ఇక ఇంట్లో గేదెలు, ఆవులు, మేకలు, కోళ్ళు అన్నీ ఉండటం, సూర్యావతే వంట దగ్గర ఉండటం ఒకటి ఏమో కానీ జలజ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పిల్లలు 3ని సమానంగా చూసి సమానంగా పెట్టేదే. పిల్లలు 3 జలజనే అమ్మ అని, కామరాజు నాన్న అనే పిలిచేవాళ్ళు. ఇంత దాంట్లో జలజ 9 నెలలు తిరిగేసరికి ఒక కొడుకుని కందే. కన్న తర్వాత కొడుకు పేరు వరద అని పెట్టుకుంటానంటే బురద అనేమైనా పెట్టవా? రాముడు, లక్ష్మణుడు, భరతుడు ఉన్నప్పుడు శత్రుఘ్నుడు ఉండొద్దు, శత్రుఘ్న అని పెట్టారు రామచంద్రయ్య, సూర్యావతి. ఆ తర్వాత ఒకడు జాలే ఆపరేషన్ చేయించుకోమంటే చేయించుకున్నానని అత్తమామలకి అబద్ధం చెప్పి మళ్ళీ వెంటనే వాంతులు చేసుకుంది జలజ. చేసుకున్న తర్వాత ఈసారి కూతుర్ని కందే. కూతురు పేరు మోహిత అని పెట్టుకుంది. పెట్టుకో పర్వాలేదేముందని వాళ్ళు 4 మగపిల్లల తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది. 4 మగపిల్లలు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులల్లే ఉండాలని ఏలేలు పట్టించి పెంచడం మొదలుపెట్టింది సూర్యావతి. ఏది పెట్టినా ఒకే విస్తర వేసి 4 అన్నదమ్ములకి పెట్టేది ఆవిడ. పిల్లలు పెరిగే కొద్దీ అయినా సరే పక్క పక్కనే ఉంచి పెంచేది. 4కి ఒకేలా కొనేది ఏం కొన్నా, ఒకేలా చూసేది ఏం చూసినా. సవతి పిల్లల్ని తన పిల్లల్ని అత్త సమానంగా చూస్తుందని మింగుడు పడకపోయినా పైకి మాత్రం జలజ ఏమీ మాట్లాడేది కాదు, నోరెత్తేది కాదు. కుక్కి పడేస్తుంది అత్తగారని తెలుసు. అత్తయ్య గారు, మామయ్య గారు అంటూ మూసుకొని ఉండాలక్కడ, లేకపోతే వాళ్ళు ఊరుకోరు. ఇంత దాంట్లో జలజకి వల్ల మాలిన ప్రేమ కూతురంటే. ఒక రకంగా చెప్పాలంటే జలజ కైకైతే గనక కూతురు మోహిత మందర టైప్లో పెంచుకురావటం మొదలుపెట్టిందే. అంతా దాంట్లో
వాళ్ళు పెద్ద కోడల నగలు జాగ్రత్త చేశారు లాకర్లో, రెండో కోడల నగలు జాగ్రత్త చేశారు. వీళ్ళు పెట్టినవే, అటు పుట్టింటి దగ్గర నుంచి వాళ్ళు తెచ్చుకున్నాయే. కోడళ్ళిద్దరు పొలాలు కూడా ఆయన సొంతానికి వేయిస్తూ వాటి మీద వచ్చే ఆదాయాలు కూడా ఆయన జాగ్రత్త చేసుకురావటం మొదలుపెట్టాడు రామచంద్రయ్య. జలజ తెచ్చింది ఏమీ లేకపోయినా సూర్యావతి రోజు వేసుకోవటానికే 1 డజను గాజులు, 2 పేటల గొలుసు, నల్లబూసలు, నెక్లెస్, దాంతోపాటు 4 ఉంగరాలు, 4 జతల పోగులు జలజ చేతిలో పెట్టిందే. పిల్ల పుట్టగానే రేపొద్దున పిల్లకి పెట్టాలి కదా అని నలుగురు మనవళ్ళ పెళ్ళాలకి 400 కాసులు బంగారం చేయించి దాంతోపాటు 100 కాసులు బంగారం మనవరాలికి కూడా చేయించిందే. పుట్టక పుట్టిన ఆడపిల్లనే పట్టు పావడాలు వేసి పెంచిన జలజ ఆవిడేమీ అనేది కాదు. జలజ ఇక పోయిన సుగుణ చీరలు, సావిత్రి చీరలు, చాలా ఖరీదైన పట్టు చీరలు కట్టుకుంటూ తిరిగేది. ఆవిడ అన్నీ పట్టించుకునేది కాదు. సూర్యావతివే ఒకవైపున ఆవిడ పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు ఇచ్చిన నగలు లాకర్లో పెట్టగా ఒక రోజున ఉన్నట్టుండి బియ్యాల వాళ్ళు వచ్చారు. సుగుణ తల్లి అలాగే సావిత్రి తల్లి ఇద్దరు వచ్చారు. ఏమిటి వదిన ఇలా వచ్చారు అంటే, మీకేనా వాళ్ళు మనవాళ్ళు, మాకు కాదా? ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఈ మధ్య మా ఆరోగ్యాలు అస్సలు బాగోటలేదు. మేము మా కోడళ్ళకి పెట్టాల్సినవి పెట్టేశాము, కూతుళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చేసాము. ఇవి స్త్రీధనంగా మా పుట్టింటి వాళ్ళు మాకు పెట్టిన నగలు. రేపొద్దున మా రఘురాముడికి పెళ్ళైతే వాడి భార్యకి ఇమ్మనమని సుగుణ ఒక పెట్టెడు నగలు, సావిత్రి నా మనవళ్ళిద్దరికీ గనక పెళ్ళాలు వస్తే ఇమ్మనమని ఆవిడకు పెట్టెడు నగలు సూర్యావతి చేతిలో పెడితే ఆవిడ వద్దమ్మా అంటే, మా కాదంటే మేము చచ్చినంత ఒట్టు, మమ్మల్ని చంపుకు తిన్నంత అని పిల్లల్ని చూసి ముద్దు పెట్టుకొని పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఆ తరువాత పిల్లల పేరు మీద వాళ్ళ తాతయ్యలు వచ్చి ఇక పిల్లలకి పులిగోరు గొలుసులో ముగ్గురికి 3 తీసుకొచ్చి శత్రుఘ్నం కూడా తెచ్చారు. వాళ్ళు తెచ్చి వేసి ఇక ఆ తరువాత పిల్లలకి తలా ఒక 10 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేసి శత్రుఘ్నం కూడా వేశారు. వాళ్ళకి సంస్కారం ఉంది. ఆ తర్వాత ఇక వాళ్ళు వెళ్ళొస్తామని చెప్పి ఆ తర్వాత వాళ్ళు కాలాలు చేసేసారు. ఒకవైపున అనారోగ్యాలు, దిగుళ్ళు, కూతుళ్ళు పోయారనే బాధలో పోయినప్పుడు వెళ్ళి మాత్రం వీళ్ళు అక్కడ నిలబడి వచ్చారు. ఆ డబ్బులు కూడా రామచంద్రయ్య చాలా జాగ్రత్త చేశాడు. మనవాళ్ళు కాస్త పెరుగుతున్నారు అనేటప్పటికే రామచంద్రయ్య పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఎన్నో మంచి బుద్ధులు చెప్పేవాడు. సూర్యావతి పిల్లలకి ఎన్నో మంచి లక్షణాలు నేర్పేదే. అంత దాంట్లో కూడా జన్మవాసనలు పోవు అన్నట్టుగా రఘురాముడు నిజంగానే తగని మెతక. కోపం వస్తే పట్టలేము, కానీ ఆ కోపం వాడికి అస్సలు అంత తొందరగా రాదు. చాలా శాంతమూర్తే. నిజంగా ఆ రఘురాముల్లాగే వినయం, విధేయత, నిజం చెప్పాలంటే మాత్రం మంచితనానికి మారుపేరు అన్నట్టుంటాడు రఘురాం. లక్ష్మణ్కి ముక్కు మీద కోపం ఉంటుంది. తప్పుని అస్సలు సహించడు, భరించడు. అమాంతం కోపం వచ్చిందంటే అవతలుంది ఎంతవాడైనా సరే వెనక ముందు ఆలోచించకుండా దులిపేస్తాడు, 4 పీకి వదిలిపెడతాడు. ఇక భరత్కి కూడా కోపం ఎక్కువే, కానీ అన్నలిద్దరూ ఉన్నారు కాబట్టి ఒక అడుగు తగ్గి మాట్లాడతాడు. శత్రుఘ్న వీళ్ళ ముగ్గురు ఉన్నారు కాబట్టే సరదాగా ఆడుతూ పాడుతూ ఉంటాడు. 3 తల్లులకి పుట్టిన పిల్లలు ముగ్గురిని ఒకే తాటి మీద సూర్యావతి నడిపించడం చూసి ముక్కు మీద వేలేసుకునే వాళ్ళు ఊరంతా కూడా. తన కొడుకుని తన వశం చేసుకోవాలని జలజ ఎంత ప్రయత్నించినా శత్రుఘ్న మాత్రం భరత్, లక్ష్మణ్, రఘురాములతో కలిసి వేలు పట్టుకొని అసలు వదిలేవాడు కాదు. అన్నల్నే చాలా ప్రేమగా ఉండేవాళ్ళు 4 మగపిల్లలు. ఊళ్ళో వాళ్ళంతా ఆ దేవుడు తర్వాత మీకు ఎవరి దిష్టి తగలకూడదయ్యా అనే పిల్లలకే ఇక దిష్టి తిప్పేస్తూ ఉండేవాళ్ళు. అంత ప్రేమగా ఉండేవాళ్ళు. మోహిత మాత్రం అస్సలు వీళ్ళల్లో కలవదు. అమ్మ కూతుళ్ళు ఇద్దరు కలిసి వంటింట్లో గూడు పుఠానే కళ్ళతో మాట్లాడుకోవటం, గుసగుస చెవుల్లో మాట్లాడుకోవటం, అసలు దిండ్లో తలకాయలు పెట్టి మాట్లాడుకోవటం, నానమ్మ స్నానానికి వెళ్ళినప్పుడు మాట్లాడుకోవటం, గుడికి వెళ్ళినప్పుడు మాట్లాడుకోవటం, గూడు పుఠానీలు చేయటం, ఇలాంటివి మహాబాగా చేసేవాళ్ళు. సూర్యావతి ఇంత దాంట్లో మర్చిపోయి సచ్చిన విషయం ఏంటంటే వియ్యపురాళ్ళు ఇచ్చినటువంటి నగలు రామచంద్రయ్యకి ఇవ్వటం ఆవిడ మర్చిపోయింది. అప్పుడున్న హడావిడిలో ఆవిడ వాళ్ళు ఇచ్చి వెళ్ళగానే ఆ 2 పెట్టెల్ని కూడా పైన అటక మీదకి తోసేసి ఆ విషయం మర్చిపోతే చక్కగా
సూర్యావతి ఎక్కడికి పోతాయిలే, రేపు మనవాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాక మనవరాళ్ళకి ఇవ్వచ్చులే అని ఆవిడకి ఆ మాటే గుర్తులేదో. మూడో కంటికి తెలియకుండా జలజ సేమ్ ఆ నగల పెట్టెలు ఎత్తుకెళ్ళి వెండి నగలు చేయించి వాటి మీద బంగారపు పూత పూయించేసి ఆ నగల పెట్టెలు రెండు చక్కగా తీసి జలజ వాటిని జాగ్రత్తగా తన బీరువాలోకి కనపడకుండా బట్టల కిందకి చేర్చేసింది. వాటినే దేనికమ్మా ఇవంటే, రేపొద్దున నీకొక పెట్టా, అలాగే ఎంత కాదనుకున్నా వాడు నీ అన్న కాదా ఏంటే, వాడికో పెళ్ళాం రాదా, వాడి పెళ్ళానికో పెట్టా అని చెప్తే, నిజమా ఎన్ని నగలున్నాయోనమ్మా, మరి వెనకటి నగలు ఎంతెంత బరువున్నాయో చూడు, ముసలముండలు తీసుకొచ్చి ఇచ్చెల్ని మన ముసలిదానికే, మర్చిపోయిందే మన ముసలిదే అని చెప్పింది. ఇలా కాలచక్ర ప్రవాహంలో పిల్లలు స్కూళ్ళకి వెళ్ళటం మొదలుపెట్టి ఆ తర్వాత రామచంద్రయ్య సూర్యావతి మాత్రం నలుగురు పిల్లలకి ధోవతల ఫంక్షన్లు చేస్తే మోహితకి ఓణీల ఫంక్షను, పెద్ద మనిషి ఫంక్షను వాళ్ళేమీ తక్కువ చేయలేదు. అప్పుడప్పుడు ముట్టె పొగరు లేస్తూ ఉంటే పడేసి 4 చితక తంతూ ఉండేవాళ్ళు. ఇక లక్ష్మణు, శత్రుఘ్న, భరత్ 4 పీకులు పీకుతాడు కానీ రఘురామ్ అసలేమీ అనడు మోహితనే. రామచంద్రయ్య మనవాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని ఒక్కటే చెప్పాడు, అగ్రికల్చర్ బీఎస్సీలు చదవండి అయ్యా, అందులోనే పీజీలు చదవండి, మీరు అది చదివితే చాలు, తిరిగొచ్చి మన 100 ఎకరాలే సాగు చేదురు కానీ అనే చిన్నప్పటి నుంచి పిల్లల్ని పొలాలకి తీసుకెళ్ళి ఆయన పంటలు పండించడం, సేంద్రియ పద్ధతుల్లో ఎలా ఏ తోటలు తీసుకోవాలి, వాటిని ఎలా మనం సాగు చేయాలి, చిన్న తాతయ్య వాళ్ళ పొలాలు కూడా మనమే ఎలా సాగు చేస్తున్నాం, దాంతోపాటు కొబ్బరి తోట కొత్తగా కొన్నాము, బత్తాయి తోట కొన్నాము, ఒకవైపున ఎలా వీటిని మనం పెంచబోతున్నాము, కూరగాయలకి ఏమేమి ఎరువులు వేయాలి, పిల్లల్ని బాగా షార్ప్ చేసుకొచ్చేసాడు ఆయన. తాతయ్య చెప్పిందే వేదం, నాయనమ్మ చేసిందే శాసనం అన్నట్టే మగపిల్లలు పెంచుకొస్తే అంతా దాంట్లో జలజకి మోహితకి మాత్రం అస్సలు నచ్చరు అత్తా మామలు. పైకి ఆ విషయం బయటకు వస్తే గొంతు నొక్కేసుద్దని సూర్యావతి బయటికి రానివ్వదు. జలజ ఆవిడే మనవాళ్ళకి భోజనాలు వడ్డిచ్చే దగ్గర ఇక వెండి పెట్టేసుకొని కూర్చుంటుంది సూర్యావతి. కూర్చొని మనవాళ్ళకి దిట్టంగా నలుగురికి సమానంగా వెండి కంచాలు పెట్టి కమ్మగా ఎంతెంత వెన్నపూస ముద్దలు పెట్టి దాంతోపాటు ఎంతెంత నేతులు పోసే పప్పు పచ్చడి, దాంతోపాటు ఇంత నాన్ వెజ్, ఇంత రసం, ఇంత పప్పుచారు, ఎంతెంత కొండ పెరుగులు, మేగడ పెరుగులు వేసి పిల్లలకి పెట్టుకుంటుంది. పిల్లలు దుడ్డు ముక్కల్లాగా ఉంటారు. నెయ్యి పోసి చేసిన అరిసెలు, లడ్లు. ఇక పిల్లలకి స్నానాలకని అలా కూర్చుంటే రామచంద్రయ్య ఆయన కుర్చీ వేసుకొని కూర్చొని పాలేరులను పిలిపించి మనవాళ్ళకి వెన్నపూస ఒళ్ళంతా రాయించి ఇక తలకి చక్కగా నూనె పట్టించి ఒళ్ళంతా వాళ్ళకి రుద్దిచ్చి కసరత్తులు చేయించే, వాళ్ళకి వేడివేడి నీళ్లతో నలుగులు పెట్టి స్నానం చేయించితే ఏమన్నా అందంగా ఉంటారా నలుగురు. నిజం చెప్పాలంటే మోహిత అచ్చుబుద్దినట్టు జలజ పోలికే. ఆడదానికి మగాడికి క్రాసింగ్ అయితే గనక వచ్చిన హిజ్రాలాగా ఉంటుంది పోలిక. అస్సలు బాగోదు చూడటానికే. నిజం చెప్పాలంటే ఎన్ని నగలేసినా, ఎంత మేకప్పులు కొట్టినా, ఎంత ఖరీదైన బట్టలేసినా మనిషి ముఖంలో కళంటూ ఉండాలేమో. ఆర్టిఫిషియల్గా తెచ్చుకున్న ఎప్పుడూ అందంగా ఉండవేమో. కానీ మగపిల్లలు నలుగురు మాత్రం చాలా అందంగా ఉండేవాళ్ళు. ఇక పిల్లల నలుగురిని తీసుకొని ఆయన అలా ఏ పండక్కో పిల్లలకి అలా పట్టుపంచులు కట్టించి గుడికి తీసుకెళ్తుంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అలా చూస్తే సూర్యావతి గుమ్మడికాయల దగ్గర నుంచి, కొబ్బరికాయల దగ్గర నుంచి, నిమ్మకాయలు, ఎండుమిరపకాయల దాకా దిష్టి తిప్పేసుకునేది మన వాళ్ళకే. అంత అందంగా ఉండేవాళ్ళు పిల్లలు. అన్న ఏది చెప్తే అదే వింటారు ముగ్గురు. ఇక అన్న అడుగుజాడల్లోనే నడుస్తారు. అంతా ఐకమత్యంతో ఉంటారు. ఇంత దాంట్లో పెద్ద అబ్బాయి చదువు అయిపోయింది, వ్యవసాయంలోకి వచ్చేసాడు. రెండో అబ్బాయిది అయిపోయింది, మూడో అబ్బాయిది అయిపోయింది, నాలుగో అబ్బాయిది అయిపోయింది. అంతా దాంట్లో ఇక మోహితకు మాత్రం పెద్దగా చదువు అబ్బిసి వస్తుందంటూ లేదు. ఆఖరివాడి చదువు కూడా అయిపోయిందే. ఆడపిల్ల చదువు అయిందాకా ఉంచటం అంటే పెద్ద మనవడికి వయసు మీదకు వస్తోంది. మగపిల్లలు తప్పులు చేయటానికి మనమే దారుల్ని వెతికి ఉంచకూడదు. ఇప్పటి వరకు వాళ్ళ పెంపకంలో పిల్లలకి ఒక్క చెడు అలవాటు అంటూ అబ్బింది లేదు. నలుగురికి కూడా బంగారు కొండలే తప్ప ఒక్కళ్ళకి సిగరెట్ అలవాటు, బీడీ అలవాటు, ఒక్కళ్ళకి మందు అలవాటు, ఆడవాళ్ళ వైపు కన్నెత్తి చూడటం, ఇలాంటి అలవాట్లు నలుగురు విషయంలోనూ లేవు. ఏదున్నా
తాతయ్య నానమ్మతో ఓపెన్గా మాట్లాడేంత ఫ్రీడమ్ ఉందే. పెద్దబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఎవరినైనా ఇష్టపడ్డావా నాన్న అని అడిగితే లేదు తాత, లేదు నానమ్మ అని చెప్తే ఇక చాలా మంచి పిల్లని వెతకాలనే దాంతో కాశీ వడపోసి మొత్తానికి సంబంధాన్ని ఒకదాన్ని పట్టుకున్నారు. పిల్ల పేరు లక్ష్మి. నిజానికి మహాలక్ష్మి స్వరూపంలా ఉంటుంది ఆ అమ్మాయి. చూడటానికి తగని మెతక రఘురామ్ల చాలా తెలివైన పిల్ల. అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది. కుందన బొమ్మలా ఉంది చూడటానికి. అంతకన్నా ఏం కావాలి? ఇక వాళ్ళ ఫ్యామిలీ గురించి అంటే అమ్మాయి వాళ్ళు 2 అక్క చెల్లెళ్ళు. ఉన్నదేదో 2 పిల్లలకి సమానంగానే పెడతాము. మేము పెళ్ళికి అమ్మాయికి ఒక 50 కాసులు బంగారం, ఒక 10 లక్షల క్యాష్, దాంతోపాటు ఒక 10 ఎకరాల పొలం పెడతామన్నారు వాళ్ళ అమ్మ నాన్నలు. మీ ఇష్టం, మేమైతే అడగలేదు. పెట్టుకునేదేదో పిల్ల పేరు మీదే పెట్టండి అని రామచంద్రయ్య సూర్యావతి అన్న తర్వాత పెళ్లి ఖర్చులు, ఎంగేజ్మెంట్ ఖర్చులు, మా మనవడి పెళ్ళిళ్ళు నలుగురి కూడా మేము ఎవరి అయినా సరే మా పొలంలోనే పందిరి వేయించి నేను సినిమా లెవెల్లో చేయాలనుకుంటున్నాను. ఎవరు కూడా ఏమీ పెట్టుకోవద్దు, అది మొత్తం మా ఖర్చే అని చెప్పి రామచంద్రయ్య సూర్యావతి అడ్డం పడిపోయే రఘురామ్ ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా, పెళ్ళి ఇంకా గ్రాండ్గా చేశారు. చేసిన తర్వాత అమ్మాయికి అంతకుముందు ఆవిడ పెట్టాలని కొన్న 100 కాసులతో పాటు పెళ్లిలో ఇంకో 100 కాసులు కొంది సూర్యావతి. ఎటు పెద్దోడి పెళ్లికి కొంటున్నారు కదా, లెక్కల్లో డొక్కల్లో రాకుండా సైడ్ చేసేశారు జలజ, మోహిత. ఇక తెలిసి కూడా సావనీలెమ్మనమని సూర్యావతి ఇక పెళ్ళి ఒకవైపున జరుగుతుందనే ఆనందంలో ఇలాంటి చిన్న చితక లెక్కలు చూసుకుంటూ వాదనలు పెట్టుకుంటే చండాలంగా ఉంటుందని ఆవిడ పట్టించుకోలేదు. ఇక పిల్లకి పెట్టాల్సిందంతా పెట్టారు. ఆ తర్వాత రఘురామ్కి లక్ష్మికి పెళ్ళి జరిగిపోయింది. అయిపోయిన తర్వాత శోభనాలు అయిపోయినాయి. 16 రోజుల పండగ అయిపోయింది. తాళి మార్చేశారు. హనీమూన్లకి దేశ విదేశాలు తిరిగి రాలేనంత చదువులేని అజ్ఞానులేమీ కాదు. పీజీ వరకు చదువుకున్న పిల్లలు కాబట్టి భార్యను తీసుకొని హనీమూన్కి కూడా వెళ్ళొచ్చాడు రఘురామ్. ఆ తరువాత అప్పుడే పిల్లలొద్దు, నలుగురికి పెళ్ళిళ్ళు అయ్యాక పిల్లల్ని కందాం అనుకొని లక్ష్మి కాపట్టి వేయించేసుకుంది. ఇంట్లో ఒక పిల్లలా కలిసిపోయింది. సూర్యావతి లక్ష్మిని దగ్గర కూర్చోబెట్టి ఇక ఇంట్లో ఉన్న జీతగాళ్ళ మీద అజమాయిషి దగ్గర నుంచి, ఇంటి పెత్తనం దగ్గర నుంచి, పొలాలకి క్యారియర్లు పంపించే విషయం దగ్గర నుంచి, ఎవరెవరికి ఏమి ఇష్టం, ఎవరెవరు ఏం తింటారు, ఎవరెవరికి ఏం కావాలి, ఇక భర్తతో ఎలా ఉండాలి, మొగుడొచ్చే టైంకి ఎలా రెడీ అవ్వాలి అని ఆవిడే పిల్లని అలా కూర్చోమని దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని పనమ్మాయిని తీసుకెళ్ళి ఇక చలువ చందనాలతో రాణివాసపు స్నానాలు చేయించి, సుగంధ ద్రవ్యాలతో అభ్యంగన స్నానాలు చేయించేది ఇక లక్ష్మికే. ఏ లోటు లేదు. పుట్టింటి వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళిన మహారాణి యోగం అనుభవిస్తూ లక్ష్మి వేసిన నగలు వేయకుండా, ఇక తిన్న తిండి తినకుండా సూర్యావతి నడుం గట్టిగా ఉండాలని అవని ఇవని చేయిస్తూ పనివాళ్లతో చేయించటం తప్ప ఎంత పని లక్ష్మిని మాత్రం ఆవిడ చేయనిచ్చేది కాదు. ఏ తాళంతో ఓపెన్ చేస్తే ఇనపెట్ట ఓపెన్ అవుద్ది, దేని మీద ఎంతెంత వస్తాయి, ఎలా ఉండాలి. ఆ ఇంట్లో జలజకు కూడా వాటి వివరాలు తెలియదేమో కానీ లక్ష్మికి మొత్తం నేర్పేసింది సూర్యావతి. ప్రతి నెల ఇలా ఆదాయానికి వాడతామని, పప్పులు ఉప్పులు సంవత్సరానికి ఒకసారి ఇలా కొంటామని, కొన్న ఇలా నిల్వ చేస్తామని, ప్రతి నెల లెక్క డొక్క ఇలా నేను పుస్తకంలో రాస్తానమ్మా అని, తాతయ్యకి ఇలా చెప్తానమ్మా అని మొత్తం ఏ నుంచి జడ్డు దాకా అసలు ఆ అమ్మాయికి తెలియందే లేదన్నట్టుగా బ్రెయిన్లోకి ఎక్కిచ్చేసింది సూర్యావతి. అంత దాంట్లో జలజకు పొట్టబొడిస్తే అక్షరం ముక్క లేదేమో కానీ కామరాజు ఇంటర్మీడియట్కి మించి చదువు వెలగబెట్టలేకపోయాడేమో కానీ రామచంద్రయ్య డిగ్రీ వరకు చదువుకుంటే సూర్యావతి ఆ రోజుల్లోనే 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది ఆవిడ. కాబట్టి వాళ్ళకి బాగా చదువు, జ్ఞానం, తెలివితేటలు కూడా ఉన్నాయి. ఇక లక్ష్మి డిగ్రీ చదువుకుంది కాబట్టి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. అన్నీ అలా అవపోసన పట్టేసేదే. ఇక ఇల్లు మొత్తం రెనోవేషన్ చేయించేశారు. పెద్ద మనవడి పెళ్ళి అవ్వగానే చాలా క్లాస్గా సిటీలో ఉండేటట్టు ఇల్లంతా చుట్టూ ప్రహరీ గోడలు ఇంకా పెంచి కట్టించేసి, ఎలక్ట్రిక్ ఫెన్సింగులు పెట్టించేసి, గాజు పెంకులు వేస్తే అందాలు పోతాయి అందని పెద్ద పిల్ల. దానికి తోడు విత్ అటాచ్డ్ బాత్రూములు పెట్టించి, వెస్ట్రన్ టాయిలెట్లు కట్టించి, బాత్ టబ్బులు పెట్టించి, బెడ్రూమ్లు ఎలాబరేట్ చేయించి, పెద్ద నలుగురికి గార్డెన్ వ్యూ వచ్చేలాగా కట్టించే, దాంతోపాటు చక్కగా ప్రతి ఒక్కళ్ళ బెడ్రూముల్లోకి కూడా
స్పెషల్గా ఉండే వాళ్ళకి నచ్చిన కలర్స్, వాళ్ళకి నచ్చిన ఫర్నిచర్లు వేయించే ఇల్లంతా చాలా అందంగా పైన ఒక కిచెను కింద ఒక కిచెను ఉండేలాగా ఇల్లు బ్రహ్మాండంగా చేయించాడు రామచంద్రయ్య. దాదాపు ₹1,00,00,000 పైనే ఖర్చు అయింది ఆయనకి. ఆ ఇల్లు బాగు చేయించేటప్పుడు కూడా గుర్తొచ్చిన జ్ఞాపకాలు పెద్ద కోడలు, రెండో కోడలు పెద్ద పెద్ద ఫోటోలు చేయించి గోడల మీద పెట్టిస్తే లక్ష్మి ప్రతిరోజు దండం పెట్టుకునేది. పెద్ద పూజ రూమ్ తేలిపించింది సూర్యావతి. ఇల్లు చాలా అందంగా ఉంటుంది. ఇక ఆ తర్వాత పెద్దాడి పెళ్ళైపోయిందని రెండో వాడికి సంబంధాలు చూద్దామని వీళ్ళు అనుకుంటూ ఉండగానే ఈ కంగారులోనే ఇంకా లక్ష్మణ్కి పెళ్ళి కూడా అవ్వకముందే మోహిత ఈలోపే వేరే కులంగాని ఒక అబ్బాయిని ప్రేమించటం, ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ కాకుండానే అతనితో కాలు జారటం, కడుపు తెచ్చుకోవటం, ఆ కడుపు బయటపడిపోవటం, దట్టు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు సూర్యావతి, లక్ష్మి, జలజ కలిసి వ్రతం చేసుకుంటూ ఉండగా ఆ వ్రతంలో వాంతులు చేసుకొని కళ్ళు తిరిగి పడిపోతే ఆచార్య గారు వచ్చి చెక్ చేసి అమ్మాయి కడుపుతో ఉందంటే నమ్మకం టౌన్కి తీసుకెళ్ళి చెక్ చేస్తే 4వ నెల కూడా దాటిపోయింది. మీ అమ్మాయి లూజ్ బట్టలు వేసుకొని దాసింది, అబార్షన్ చేయడానికి కుదరదని డాక్టర్ చెప్పేపాటికి ఇంటికి తీసుకొస్తే రామచంద్రయ్య, సూర్యావతి చిత్త కొట్టేశారు. కామరాజు నోట్లో గుడ్డలు కొక్కుకొని యాజ్ యూజువల్ ఇద్దరు పెళ్ళాల ఫోటోల దగ్గరికి వెళ్ళి అలా సైలెంట్గా కూర్చున్నాడు, నెత్తిన ముసుకేసుకొని. ఇక ఎంత దాంట్లో రఘురాము ఏమీ మాట్లాడకుండా లక్ష్మి అలా నిలబడితే లక్ష్మణ్ చిత్త కొట్టేశాడు. భరత్ ఒకవైపున అసలు అంత హీనంగా ఎలా దిగజారిపోయావే నువ్వు, కనీసం ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అవ్వలేదు నీదే, 10th అయ్యి నువ్వు ఫస్ట్ ఇంటర్లో ఉన్నావు, ఏం పనులేవి అనేసరికి తన సొంత చెల్లెలే అయినా శత్రుఘ్న ఎప్పుడు వెనకేసుకురాడో వీర ఉతుకుడు ఉతికేపాటికి జలజ అడ్డొస్తే ఛీ నువ్వు నీ పెంపకం నిన్ను తగలయ్యా, కొద్దిగా అయినా సరే జ్ఞానం ఉండాలే నీకో అనకూడదులే కానీ మగపిల్లాడు చెడితే తండ్రిని అంటారని, ఆడపిల్ల చెడితే తల్లిని అంటారని ఎదురింటి వాళ్ళ అమ్మాయి విషయంలో నీతులు చెప్పటం కాదు, మన ఇంట్లో ఉన్న ఆడదే ఎలా ఎటు తయారవుతుందో చూసుకొని ఏడవాలి నువ్వు అన్నాడు శత్రుఘ్న. అనేసరికి కొడుతున్న అత్తామామల కాళ్ళ మీద పడిపోయి కొడుకుల్ని వెనక్కి తోసేసి ఇక కామరాజును పక్కన పెట్టి అత్తయ్య గారు, మామయ్య గారు మీ కాళ్ళు పట్టుకుంటాను, మీకు దండం పెడతాను, తప్పో ఒప్పో మంచో చెడో దాది ఒకడిని ప్రేమించానంటోందే, ఇప్పుడు వాడికిచ్చి పెళ్లి చేయటం తప్ప మనకి ఇంకా మిగిలిందేముందే, పెళ్లి చేసి పంపిస్తే దాని బతుకేదో అది బతుకుద్దు కదా వెళ్ళిపోయే, ఇప్పుడు కాదు కూడదని ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన కడుపు తేయించకూడదని డాక్టర్ అమ్మ చెప్పిందే, ఏం చేస్తాం చెప్పండి అని తన కూతురు వాడిని తప్ప ఎవరిని చేసుకోననే వాడితోనే నేను ఉంటానని చెప్పిన విషయాన్ని నొక్కేసి ఇక్కడ కవర్ చేసి అత్తామామలకు అలా చెప్పింది జలజ. అంటే ఏంటి, ఇప్పుడు పడుంటే ఇంట్లో పడుంటుంది, కన్న తర్వాత దీని కడుపును పుట్టిన వాళ్ళని కలిపి తీసుకెళ్ళి మేము ఎక్కడో చోట పడేసి వస్తామంటే మీకు దండం పెడతాను, ఇంటికొక్క ఆడపిల్ల పెద్దోడా అని వెళ్ళి రఘురాం కాళ్ళు పట్టుకుంది. రఘురాము మెతక, దానికి తోడు ఇప్పుడు వీళ్ళు కాదు కూడదు అన్న ఊరంతా ఆ విషయం తెలిసింది. నిజంగానే పోయిన పరువు అయితే తిరిగి రాదు కదా, ఇప్పుడు ఆ పిల్లనో కానీ ఇంట్లో పడి ఏడవటం కన్నా ఎవడో ఒకడికి ఇచ్చి చేసినా ఆ మచ్చగానే ఉండే, వచ్చిన వాళ్ళు కొట్టరో తిట్టరనే గ్యారంటీ లేదు కదా. తాతయ్య వైపు అలా చూశాడు రఘురాం. దాంతో ఆయన పెద్ద మనవడి మాట అంటే ఆయనకి శాసనం, దాంతో ఏం మాట్లాడలేడు, చూపుతోనే అన్నీ అర్థం చేసుకొని ఇక చేసి తగలెడదాంలే అని సూర్యావతి కూడా అనేపాటికి కబురు పెట్టారు అబ్బాయి వాళ్ళకే. వాళ్ళు మోహిత చాలా పెద్ద క్యాస్ట్ అని, అదే కాక మోహితకి బోల్డంత ఆస్తిపాస్తులు ఉన్నాయని, కలిగినింట్లో పుట్టిందని, వాళ్ళ అబ్బాయిని కొట్టకపోవటమే వాళ్ళకి పెద్ద ఘనమైన విషయం అని, వాళ్ళకుంది 3 ఎకరాల పొలం, అబ్బాయి చదువుకున్నాడు, ఆ అబ్బాయి ఇక పీజీ వరకు, ఆ అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు పక్కనే ఉన్నటువంటి టౌన్లో, రోజు అప్ అండ్ డౌన్ చేస్తాడు వాళ్ళ ఊరు నుంచి కూడా. ఇక అంతా దాంట్లో వాళ్ళు పిల్లనిచ్చి చేస్తామంటమే పెద్ద గ్రేట్ అని వచ్చి వీళ్ళ కాళ్ళ మీద పడి వంగి దండాలు పెట్టారు వాళ్ళు. అబ్బాయి చేసింది తప్పని ఆ అబ్బాయితో కూడా క్షమాపణలు చెప్పించారు. అంతా దాంట్లో కూడా
సూర్యావతి ఒక్కటే చెప్పిందే, దానికి మీరేమి పెడతారు పెట్టరు అని మేము అడగం. ఎందుకనంటే అది పెళ్లి చేసుకున్న తర్వాత మీ అబ్బాయికి పెళ్ళాంగా మీ ఇంటికి కోడలుగానే రావాలి, ఉన్నంతలోనే దాని బ్రతుకుని అదే నెరవేర్చుకోవాలి. ఇది ఈ వయసుకి ఇంతంత పనులు చేసిందంటే మేము దీనికని 25 ఎకరాలు అసలు వేరే కొని ఉంచాం పెడదామని. ఆ 25 ఎకరాల పొలం దీనికి కాంగా ఇప్పుడు మేము పెట్టామంటే మాత్రం ఇది పట్టపగ్గాలు లేని విచ్చలవిడి ఆడదానిలాగా తయారవుద్ది. దీనికి పుట్టబోయే పిల్లలకి రేపొద్దున 33 నాడు ఇది మీ అబ్బాయి సరిగ్గా ఉంటే అప్పుడు పెడతాం, ఏంది ఏనొచ్చిందా అన్నాడు రామచంద్రయ్య. అలాగే బాబుగారు అని వాళ్ళన్న తర్వాత దీనికని 100 కాసులు బంగారం చేయించాను. ఆ 100 కాసులు నేను ఇవ్వబోవట్లేదు, ముందు తాళి గొలుసు పుస్తల వారికి ఇచ్చి పంపుతాము అని చెప్పేసేపాటికి గుండె మండిపోయింది జలజకి, మోహితకే. 25 ఎకరాల పొలం పెడతారు, దాంతోపాటు ₹1 కోటి క్యాష్ ఇద్దామనుకున్నారు, పెద్ద పెద్ద సంబంధాలు ఇచ్చి చేద్దామనుకున్నారు, అల్లుడికి కారు ఇద్దామనుకున్నారు, కూతురికి ఇల్లు ఇద్దామనుకున్నారు, స్థలాలు పెడతారనుకుంది. అలాంటిది పోయి కూతురికి పోలెడంత బంగారం పెడదామనుకుంది. కలలన్నీ కళ్ళలైపోయినాయి అనుకున్నారు. అనుకొని ప్రేమించి తప్పు చేశాను అనుకోనే ఇంకిప్పుడు కడుపొచ్చిన తర్వాత చేసేదేముందే, అలా జగదీష్కి ఇచ్చి పెళ్లి చేసి ఏదో ఇక నలుగురిని పిలిచి చేయగడిగిచ్చే మగాళ్ళ కాపురం చేయి అబ్బాయి. నిన్ను కులం విషయంలో మేము ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడాలనుకోవటం లేదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, గుణం మాత్రం ఎప్పుడు గుడిసేటిది కాకుండా చూసుకో అని చెప్తే అలాగేనని పాప మా అబ్బాయి ఎప్పుడొచ్చినా ఏ పండగలకైనా పబ్బాలకైనా వీళ్ళల్లో కలవాలని, వీళ్ళల్లో తను కూడా ఒకడిని అవ్వాలని అనుకునేవాడు. తన పిల్లలు పుడితే ఆ పిల్లల్ని వీళ్ళల్లో కలపాలని, తాము వేరుగా ఉండకూడదని వాళ్ళ అమ్మా నాన్నలు కూడా వచ్చే బామ్మ తాతయ్య దగ్గర కింద కూర్చోబోయినా లేదు పైన కుర్చీలో కూర్చోమని చెప్పి వాళ్ళు విస్తరాకులో తింటామన్నా లేదని కంచంలో పెడితే వాళ్ళు అదే చాలా గొప్పగా అనుకునేవాళ్ళు. అంతా దాంట్లో కూడా మోహిత అలా కాపురానికి వెళ్ళాక అక్కడ జగదీష్ని టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. ఒకవైపున జగదీష్ అప్ అండ్ డౌన్ వెళుతుంటే సంసారం సిటీలో పెట్టాలందే, నా వల్ల కాదని అక్కడే ఉంటే మామను 3 ఎకరాల పొలం అమ్మమని ముష్టి 3 ఎకరాలు ఉందని అడుక్కునేవాడా, నిన్ను పెళ్లి చేసుకున్నాను అలగావాడా, నిన్ను పెళ్లి చేసుకున్నాను, అసలు లో క్లాస్ చదవని చేసుకొని నేను తప్పు చేశాను అని ఒకవైపున రోజు ఖర్చులకు అంత కావాలి ఇంత కావాలంటే నీ జీతం తెచ్చి అమ్మాయికి ఇవ్వంటే ఆ జీతం కూడా సరిపోయేది కాదు ఒకవైపున మోహితకే. ఇటువైపు నుంచి జలజ కూతురికే చాలా వరకు దొంగతనంగా తరలించాల్సిన నగలు తరలిస్తే ఆ నగలు అమ్ముకొని జలసాలు చేయటం, అమ్మ ఒకవైపున దొంగసాటుగా డబ్బులు కట్టలు పంపిస్తే అవి పెట్టి ఎంజాయ్ చేయటం, మొగుడిని నానా మాటలు అంటాం, లెక్క లేకుండా తీసేయటం, అత్తమామల్ని ఎంత మాట పడితే అంత మాట అంటాం, ఇక వాళ్ళ చేత ఇంట్లో పనులు చేయించుకోవటం, కాళ్ళు ఎత్తించుకోవటం. 2 సంవత్సరాల కాలంలో ఇద్దరిని కనేసి ఇక ఆపరేషన్లు కూడా అయిపోయినాయి. అంతా దాంట్లో జగదీష్ మాత్రం ఎప్పుడొచ్చినా చేతులు కట్టుకొని పక్కన నిలబడితే మగపిల్లలు నలుగురు కూడా ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. అలా చేతులు కట్టుకొని నుంచోకు మా ముందు. మనుషుల్లో మేమెప్పుడూ కూడా కులాల్లో హెచ్చు తగ్గులు చూడం, కాకపోతే ఒకటి తప్పులు తప్పుడు పనులు మాత్రం ఎవరూ చెయ్యకూడదు అనేసి పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు తప్ప ఒక్క మాట కూడా ఆ అబ్బాయిని అనేవాళ్ళు కాదు. ఒక ఇంటి అల్లుడుగా ఇవ్వాల్సిన గౌరవాన్ని ఎంతవరకు ఇవ్వాలో వాళ్ళకి బాగా తెలుసు. ఈలోపు ఈ 2 సంవత్సరాల కాలంగా కూడా లక్ష్మి కాపురానికి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్న విషయం, లక్ష్మణ్ తనతో పాటు చదువుకున్న వేద అనే అమ్మాయిని ఇంటర్ నుంచి డిగ్రీ వరకు లవ్ చేయటం. పాపం ఆ అమ్మాయిని పెద్దన్నయ్య పెళ్ళైన తర్వాత మెల్లగా ఇంట్లో చెప్తాలే విషయం అని చెప్పి హోల్డ్లో పెట్టడం. ఒకవైపున ఆ అమ్మాయి ఎన్ని సంబంధాలు చెడగొట్టుకోనరా, ఒకటితోనేమో నాకు పిచ్చి అని చెప్పా, ఒకటితో నాకు పిల్లలు పుట్టరన్నా, ఒకటితో నేను సంసారానికి పనికిరానన్నా, ఒకటితో నేను పెద్ద మనిషి కాలేదని అబద్ధాలు చెప్పా, ఇలా వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టుకుంటున్నానరా లక్ష్మణు, ఇంకా నన్ను నువ్వు పెళ్లి చేసుకోపోతే ఏ కుంటోడుకో గుడ్డోడుకో గూనోడుకో ఏ 3వ సంబంధం 4వ సంబంధమో చూసి మా వాళ్ళు ఇచ్చి చేసేస్తారా అని వేద ఏడుపు లంకించుకుంటే అవన్నీ లక్ష్మి వింటూనే ఉంది. అంతా దాంట్లో లక్ష్మణ్ పాపం చెప్దాం అనుకునే లోపే మోహిత ఇష్యూలు జరిగిపోవటం, ఆ తర్వాత మోహితకి పిల్లలు పుట్టడం, ఇవన్నీ ఇంట్లో క్లమ్జీ అయిపోయినాయి. అయితే నేను చెప్తానే నువ్వు కంగారు పడుకో అంటూ ఉండగా ఉరువు లేని పిడుగుల్లాగా లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వచ్చారు. వచ్చి లక్ష్మికి ఓ చెల్లెలు ఉంది, ఆ చెల్లెల్ని లక్ష్మణ్కి ఇవ్వడానికి అడుగుదామని వచ్చామన్నారు. అనేసరికి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటే బామ్మ తాతయ్య లక్ష్మి వద్దు అంది. ఏమొద్దే అనేసరికి
నా చెల్లెలు నా ఇంటికి తోడుకోడలుగా రావటం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? రేపొద్దున నేను నా చెల్లెల్ని ఎక్కువగా చూశానని నా మిగతా ఇద్దరు మరుదులకి కూడా పెళ్ళిళ్ళు కావాలి. నేను అనవసరంగా ఏదో దీన్ని వెనకేసుకొచ్చాను, వాళ్ళని తక్కువ చేశాను అనే మాట వద్దు. నేను అస్సలు దీన్ని నా తోడుకోడలుగా అంగీకరించను. మీరు మాట ఇవ్వద్దు బామ్మ, తాతయ్య, లక్ష్మణ్ నువ్వు అలాంటి ఏం మాట్లాడద్దు, నాకు అసలు ఇష్టం లేదంటే లేదు అనేసింది. ఉసే పుట్టింటి వాళ్ళని ఆష్టత పెట్టకూడదు. పోనీ రెండో అబ్బాయి కోపం ఎక్కువని వద్దంటే మూడో అబ్బాయి, నాలుగో అబ్బాయికైనా మేము ఇవ్వటానికి అది చేసుకోవటానికి సిద్ధం. మీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? నేను అసలు దీన్ని తోడుకోవాలగానే వద్దని చెప్తుంటే అని లక్ష్మణ్ వేరే అమ్మాయిని ప్రేమించి ఉన్నాడు కాబట్టి, అదే కాక లక్ష్మి చెల్లెలు ఆ ఇంటికి కరెక్ట్ అయినటువంటి కోడలు కాదు. చాలా ముట్టపొగరు ఉన్నటువంటి ఆడది. మాటకు మాట సమాధానం చెప్పుద్దే. లక్ష్మి తల్లి అహంకారం, లక్ష్మి తండ్రి మొండితనం, మూర్ఖత్వం బాగా వచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయి ఇక్కడ నిగ్రహించుకొని వీళ్ళ నలుగురు అన్నదమ్ముల్లోనూ ఉండలేదు. దాంతో లక్ష్మి వద్దని చెప్పేపాటికి కూతుర్ని నానా శాపనార్థాలు పెట్టి నానా తిట్లు తిట్టి, ఇక మేము నీతో మాట్లాడమని, మాతో నువ్వు ఫోన్లు చేయొద్దని ఇక నానా తిట్టి వెళ్ళారు. రఘురామ్ మౌనంగా అలా కూర్చుండిపోయాడు. బామ్మ తాతయ్య ఏమీ మాట్లాడలేదు. అంత దాంట్లో కూడా బెడ్రూమ్లోకి వెళ్ళాక మొగుడుతో కూడా ఏం మాట్లాడకుండా బట్టలు మడత పెట్టుకుంటుంటే లక్ష్మణ్ వచ్చి డోర్ కొట్టి, వదినా ఎందుకు కాదన్నావో తెలుసుకోవచ్చా అనేసరికి భరత్ శత్రుఘ్న తలుపు బయట బామ్మ తాత నుంచోనున్నారు. నుంచుంటే, నువ్వు వేదన ప్రేమిస్తున్నావుగా, నా చెల్లెల్ని ఎలా పెళ్లి చేసుకుంటావో? అయినా అది ఇంటి కోడలుగా కరెక్ట్ కాదు. ఈ ఇంటికి వచ్చే కోడలు పాలల్లో పంచదారలా కలిసిపోవాలంటది బామ్మ. అది వస్తే పాలు పలచనైపోతాయి. అలా ఉండకూడదు. ఆ అమ్మాయి నీ కోసమని అన్ని సంబంధాలు చెడగొట్టుకుంటుందంటే ఆ అమ్మాయి ఎంత మంచిదో, ఆ అమ్మాయి నిన్నెంత ప్రేమించిందో నేను అర్థం చేసుకోగలను. ఇంకా ఎన్నాళ్ళు దాచిపెడతావు? ఆ విషయం ఇంట్లో చెప్పకుండా తప్పు కదూ. వాళ్ళమ్మ నాన్న మాత్రం ఆడపిల్లని అన్నాళ్ళు ఉంచుతారా అనేసరికి వీళ్ళు కూడా తలుపు తోసుకొని లోపలికి వచ్చి వదినమ్మ అంటారు. వదినగా వచ్చావు, అమ్మ వైపోయావు వదిన అని అలా కూర్చుండిపోయారు లక్ష్మి కాళ్ళ దగ్గర. చాచా ఏం మాటలు రావే మీకు? నేను అమ్మని కాకూడదా అన్నాక రఘురామ్ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఏమో వదిన, నీ అంత గొప్ప భార్య మాకు వస్తుందో రాదో కానీ నువ్వు మాత్రం నిజంగా ఆ సీతమ్మ తల్లివే. అంటే మా బంగారు తల్లి. నీ మనసు ఆకాశమంతని మా ఇద్దరికీ తెలుసమ్మా. అందుకే నువ్వు మాట్లాడితే మేం మాటకు అడ్డు రాలేదే అన్నారు బామ్మ తాతయ్య. ఏంటో అని కామరాజు జలజ విననట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సంబంధం అడగటానికి వెళితే వేద పాపం పిచ్చిదానిలాగా మెల్లకళ్ళు పెట్టి వస్తే నేనేనే అన్నాడు లక్ష్మణ్. నువ్వేనా అని అలా కూర్చున్న తర్వాత సారీ నేను బాగానే ఉంటాను, ఉండండి రెడీ అయ్యి వస్తానని లోపలికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చింది. చాలా మంచి పిల్ల, కల్లా కపటం లేని పిల్ల. బామ్మ ఎలా ఆశించిందో పాలల్లో పంచదారలా ఉండాలని అలాంటి అమ్మాయే. ఆ పిల్లకు కూడా వాళ్ళమ్మ నాన్న లక్ష్మికి ఎంత కట్న కానుకలు ఇచ్చారో సమానంగా ఇచ్చి పంపారు. వేదకు కూడా పెళ్ళైపోయింది. హ్యాపీగా భార్యాభర్తలు కలిసి హనీమూన్లకు కూడా వెళ్ళొచ్చి మిగతా ఇద్దరికీ పెళ్ళయ్యేంత వరకు కూడా, అన్నయ్య పిల్లల్ని కనేంత వరకు కూడా మనం కనొద్దన్నాడు లక్ష్మణ్. వాళ్ళు ప్రికాషన్స్ వాడుకుంటూ చాలా ప్రేమగా ఉండే అక్క చెల్లెళ్ళు, ఒకే అమ్మ కడుపున పుట్టిన వాళ్ళు కూడా అలా ఉండరేమో, అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు. లక్ష్మి ఒకవైపున అన్ని పనులు పై ఎత్తున చూస్తుంటే వేద మరొక వైపు నుంచే పనివాళ్ల బాధ్యతలు తను తీసుకొని చూస్తూ ఉండేదే. ఇంటి కోడళ్ళ నగలు, బామ్మ నగలు అన్నీ కూడా ఒక పెద్ద పెట్టెలో పెట్టి బామ్మ వాటన్నిటినీ కూడా ఒక పెద్ద అలమరాలో పెట్టుద్ది. లక్ష్మి నగలు వేద వేసుకుంటుంది, వేద నగలు లక్ష్మి వేసుకుంటుంది, బామ్మ వీళ్ళు వేసుకుంటారు. జలజ నాయి వేరే పెట్టుకుంటానని పెళ్ళైనప్పుడు తీసుకెళ్ళి జలజ మాత్రమే ఆ ఇంట్లో కలవ్వు, జలజ కూతురు కూడా కలవ్వు. వాళ్ళు అసలు ఆ విషయం పట్టించుకోరు. ఇక మూడోవాడు భరత్ విషయానికి వచ్చే, భరత్కి వేరే ఒక అమ్మాయిని ఇక సపరేట్గానే సంబంధం చూసే కుదిర్చారు. అమ్మాయి పేరు సుధ. అమ్మాయి కూడా లక్ష్మిలా వేదల డిగ్రీ వరకు చదువుకుంది. చాలా మంచి ఫ్యామిలీ. పిల్లకి వీళ్ళిద్దరికి ఎంత ఇచ్చారో వాళ్ళు అంతే ఇస్తామన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా బంగారం లాంటి మనసున్న మనిషి సుధ. దాంతో భరత్కి సుధకి పెళ్లి నిశ్చయం అయిపోయింది. పెళ్లి జరుగుతూ ఉండగా శత్రుఘ్న సుధ స్నేహితురాలు జానకి అనే అమ్మాయి అక్కడికి వస్తే ఆ అమ్మాయిని వెనకాలే తిరగటం, ఆ అమ్మాయి భుజానికి భుజం 10 సార్లు కొట్టి ఆ అమ్మాయి పెళ్ళయిందా అని ఫోన్ నెంబర్ అని అడిగేసరికి
ఆ అమ్మాయి ఏం పిచ్చి పిచ్చిగా ఉందా, పళ్ళు రాలుతాయి అని వెళ్ళేసరికి ఏంట్రా ఈ వెధవేషాలు అన్నారు అన్నలు. అనేసరికి నచ్చిందన్న తిడుతుంది, నన్ను క్యారెక్టర్లెస్ ఎదవని అనుకుందేమో, వదిన కొంచెం చెప్పవా అని సుధన అనేసరికి మంచోడేనే, నీ మరిదని వెనకేసుకురాకు, ఏం మంచోడే 10 సార్లు భుజానికి భుజం కొట్టాడు. అబ్బా ఎలా చెప్పాలో తెలియక ఏమంటారు దాన్ని, ప్రేమ అంటారే దాన్ని అంది సుధ. అన్న తర్వాత జానకి కూడా చాలా మంచి పిల్ల, డిగ్రీ వరకు సుధతో పాటే చదువుకుంది, 1వ తరగతి నుంచి ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్యామిలీ. వీళ్ళ ముగ్గురికి ఎంత ఇచ్చారో ఆ అమ్మాయికి అంతే ఇచ్చారో. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శత్రుఘ్న. భరత్ సుధా హనీమూన్కి వెళ్ళి రావటం, ముందు వదిన కన్నాకే మనం పిల్లల్ని కనాలని వాళ్ళు అనుకోవటం, శత్రుఘ్న జానకి వెళ్ళి రావటం, వీళ్ళు అన్యోన్యంగా కాపురం పెట్టుకోవటం, పెళ్లిలో చిన్న చిన్న మార్పులు గమనిస్తూనే ఉన్నారు మిగతా ముగ్గురు కోడళ్ళు కూడా. జలజ ఎంతైనా శత్రుఘ్న తన కన్న కొడుకు కాబట్టి చీరల్లో జానకికి అలా ఒక అరడజను పట్టు చీరలు ఎక్కువ వెళ్ళటం, కట్టుకునే చీరల్లో డ్రెస్సుల్లో కొన్ని ఎక్కువ వెళ్ళటం, నగల్లో వీళ్ళకి తీసుకున్న వాటి మీద కొన్ని స్పెషల్గా తీసుకోవటం చూసి కూడా వాళ్ళు నవ్వుకొని ఊరుకున్నారే తప్ప ఏమీ మాట్లాడలేదు. ఇక నలుగురు తోడు కోడళ్ళు చెప్పాలంటే గనక ఒకే గీత మీద ఒకే తాటి మీద నడుస్తారు. లక్ష్మి ఇంటికి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటే, వేద పనివాళ్ళ వ్యవహారాలు చూసుకుంటే, సుధ ఒకవైపున బయట గేదెలు, ఆవులు, మేకలు, కోళ్ళు, కుక్కలు వాటన్నిటి గురించి చూసుకుంటూ ఉంటుంది. జానకి ఒకవైపున టైంకి వంటలు రెడీ అయినాయా, అందరికీ టిఫిన్లు, అందరికీ భోజనాలు, అందరికీ క్యారియర్లు అన్నీ వెళ్ళినాయా అని చూసుకుంటుంది. నలుగురు ఒకళ్ళ నగలు ఒకళ్ళు వేసుకుంటారు. ఒకే రంగు చీరలు కట్టుకోకపోయినా ఎవరికి నచ్చిన చీరలు వాళ్ళు కట్టుకొని భిన్నత్వంలో కూడా ఏకత్వాన్ని ప్రదర్శించే తోడుకోడలు వాళ్ళు. ఒక్క మాట పొరపచ్చం ఉండదు. ఒకళ్ళు ఒక పని చేస్తే ఒకళ్ళు ఒక పని చేసుకుంటారు, సరదాగా రోజులు గడిచిపోతూ ఉండేవే. ఎంతో అన్యోన్య దాంపత్యాలు, కలిసి వ్రతాలు, కలిసి నోములు నోచుకునేవాళ్ళు, మొగుళ్ళతో కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ట్రిప్పులకి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు. ఇక పుట్టింటికి వెళ్ళినా అంతే. లక్ష్మి వెళ్ళి రఘురామ్తో కలిసి ఒక 10 రోజులు ఉండి వస్తే, ఇక లక్ష్మణ్ వెళ్ళి వేదం తీసుకొని ఒక 10 రోజులు ఉండొస్తాడు. భరత్ని తీసుకొని సుధ అలా వెళ్ళొస్తుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి శత్రుఘ్న జానకి వెళ్ళొస్తారు. అత్తారింటి వాళ్ళతో కూడా మంచి అన్యోన్యత. ఇంత దాంట్లో లక్ష్మి ఆ రోజు తమ 2వ కూతుర్ని మరిదికిచ్చి చేసుకోనందని లక్ష్మి అమ్మా నాన్న మాత్రం ఇంతలా మొహం పెట్టుకొని ఆ రోజు నుంచి కూతురుతో అతికి అతకనట్టు ఉండటం రఘురామ్ మనసుకి, బామ్మ తాతయ్యకి మిగతా వాళ్ళకు కూడా బాధ అనిపించేదే. తోడుకోడళ్ళు బాధపడుతున్నావా అక్క అంటే, పర్వాలేదు, వాళ్ళ మూర్ఖత్వాలు నాకు తెలియనే కాదులే అని వాళ్ళని చూడటానికే నేను వెళ్తున్నాను, నన్ను చూడటానికి వాళ్ళేమీ రావట్లేదులేరా అని పట్టించుకునేది కాదు. ఎంత దాంట్లో కూడా మోహిత నరకం భరించలేకపోతున్నాడు జగదీష్ ఒకవైపు నుంచి. ఇక జగదీషుని వేపుకు తింటాం, పిల్లల్ని అత్తామామల మొహాన పడేయటం, ఇక వాళ్లే పిల్లల పెంపకాలు చూసుకోవటం. పెద్దింటి పిల్లని చేసుకున్నాం కదా అని మామని పొలం అమ్ముతావా అమ్మవా, నా జలసాలకు డబ్బులు చాలట్లేదంటే ఏమనుకోకమ్మా, భూమి తల్లిని అమ్ముకునే రకాలం కాదు మేమని ఆయన అలివయ్యేవాడు కాదు. జగదీష్కి ఓపిక చచ్చిపోవటం మొదలైంది. ఇంత దాంట్లో కూడా ఒక్కొక్కళ్ళు అప్పుడు పిల్లల్ని ప్లాన్ చేసుకుని పిల్లల విషయంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందు లక్ష్మి 2 కనేసింది, తర్వాత వేదకి 2, తర్వాత సుధకి 2, జానకికి 2, నలుగురికి ఓ పాపబాబు 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 చొప్పున పుట్టుకొచ్చారు. ఆపరేషన్లు అయిపోయినాయి. ఇక లక్ష్మికి పుట్టింటి వాళ్ళు మనసు కష్టపెట్టుకున్నా, లక్ష్మి చెల్లెలకి పెళ్ళైపోయినా, లక్ష్మి చెల్లెలకి ఫారిన్ సంబంధం చూసి చేసినా, లక్ష్మి చెల్లెలు పిల్ల పాపలతో శుభ్రంగా ఉన్నా కూడా ఆ రోజు తను లక్ష్మణ్ సంబంధం వద్దందనే కచ్చ కడుపులోనే ఉండే, ఇక సీమంతానికి రాక తప్పదు కదా అన్నట్టు వచ్చి 4 అక్షింతలేసే, పురుడు మీరే ఇక్కడ కానిచ్చేసుకోండి అని, పురుటికి డబ్బులు ఇవ్వబోతే మేము ఇంకా అంత ముష్టెత్తుకోవట్లేదులే, మా మనవరాలకి మేము పురుడు పోసుకోగలం అన్నాడు రామచంద్రయ్య. ఇక వాళ్ళేం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత పుట్టింటి సారి వరకు పంపించేసి పిల్లని రమ్మనమని పిల్లాడిని ఎత్తుకొని కూడా పిలిచింది లేదు. రఘురామ్కి బాధ అనిపించేదే.
చాలా మంచి అమ్మాయి, చెడ్డదైతే గనక ఆ అమ్మాయిని అలా మాట్లాడి వేరు చేసినా ఏముండదో. ఇంత దాంట్లో కూడా ఇక ఆస్తుల విషయాలు నలుగురు మనవళ్ళు వ్యవసాయాలకి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు. రామచంద్రయ్య సూర్యావతికి కాస్త ఈ మధ్య వయోభారం ఒకటి, దాంతోపాటు కాస్త పిల్లలు పెద్దవాళ్ళు అవ్వటం ఒకటే, ఒకవైపున కాస్త అనారోగ్యాలు రావటం ఒకటి. దాంతో మంచాన పడలేదు కానీ కాస్త విశ్రాంతి ఎక్కువగా తీసుకోమనే మందులు మాత్రలు మింగుతున్నారు. అలా అనుకుంటే కామరాజుకి జలజకి అడ్డమైన రోగాలు ఉండే అడ్డమైన టాబ్లెట్లు వీళ్ళిద్దరూ కూడా మింగుతారు. అంతా దాంట్లో కాస్త వీళ్ళకు ఓపిక తగ్గి కుంగి కాస్త ఈ మధ్య ఎక్కువ పడగదిలోనే ఉంటున్నారని రామచంద్రయ్య సూర్యావతి మోహితకి ఎక్కడ డబ్బులు సరిపోవట్లేదు. దాంతో వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ విడగొట్టేద్దాము, ఇల్లు ముక్కలు ముక్కలు చేద్దాము, ఇక ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి మొత్తం సంసారాన్ని తునాతునకలు చేద్దామని పూనుకుంది. దాంతో ఫస్ట్ ముందు బామ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళింది. పడేసి ఒక తొక్కు తొక్కేశారు వాళ్ళు. ఇక కుదరదనే కామరాజు దగ్గరికి వెళ్ళి చెబుదామంటే తినటం నిద్రపోవటం, లేదంటే జలజకు మల్లెపూలు తీసుకొచ్చి గదిలోకి వెళ్దాం పదమంటం తప్ప ఇలాంటి కామరాజు బుర్రకెక్కించుకోడు. దాంతో ముందు పెద్దదిన దగ్గరికి వెళ్ళిందే, నవ్వుకుంటూ వంట పని చేసుకుంటూ అసలు లక్ష్మి వినిపించుకోలే. వేద దగ్గరికి వెళ్ళిందే, వేద ల్యాప్టాప్లో సినిమా చూసుకుంటూ అసలు పట్టించుకోలా. సుధ దగ్గరికి వెళ్ళిందే, సుధ ఒకవైపున పుట్టింటి వాళ్ళతో మాట్లాడుతూ ఫోను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జానకి దగ్గరికి వెళ్ళింది, సొంత వదినే కదా అని చెప్పి జానకి అసలు చెవులో పెట్టలేదు. దాంతో ఇంత దాంట్లో కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని వాళ్ళు నీ కొడుకులు కాదు, వాళ్ళని నువ్వు కనలేదు, మేమిద్దరమే నీకు పుట్టాము, ఆస్తి మొత్తం ముసలోడు ఇక ఎవరికి వాళ్ళకే తలా 25 ఎకరాలు చొప్పున పెట్టడానికి వీల్లేదు, లెక్క ప్రకారం ముగ్గురు పెళ్ళాలైనప్పుడు 3 వాటాలు వేయకూడదు, ఎందుకంటే వాళ్ళ అమ్మలు సస్తే వాళ్ళని పెంచింది నువ్వు చూసింది నువ్వు, కాబట్టి రఘురామ్ గాడికి ఒక 2 ఎకరాలు, లక్ష్మణ్ గాడికి 2 ఎకరాలు, భరత్ గాడికి ఒక 2 ఎకరాలు ఇచ్చి మిగతాది మొత్తం అన్నయ్యకు 10 ఎకరాలు ఇచ్చి మిగతాదంతా నాకు పెట్టు నువ్వు, నేనే రేపొద్దున నిన్ను చూస్తాను, ఎంతైనా సరే నీ 4వ కోడలు కూడా ఏమీ తక్కువది కాదు, అందరూ కనపడతారు, ఇది పెద్ద మాయలాడి, కావాలంటే నువ్వే చెక్ చేసుకో అని అమ్మకు ఫుల్లుగా విషయాన్ని నూరిపోసి అసలే 100 తలల నాగైనటువంటి జలజకి ఇక కైక లాంటి జలజకి మందర లాంటి ఇక 1000 తలల పామైన మోహిత నూరిపోసి పోయిందే. దాంతో జలజకి బాగా బ్రెయిన్లోకి ఎక్కినాయి అయ్యే. నిజంగానే తను ఎంతైనా తన కోడల్ని తన కూతుర్నే తన అనుకోవాలనే దాంతో ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోతున్నారనుకోనే అర్ధరాత్రి పూట తన దగ్గర ఉన్న 2 పెట్టెల నగల్లో ఒకటి కూతురికి ఇచ్చింది కాబట్టి దొంగచాటుగా ఒక పెట్టె నగల్ని తీసుకెళ్ళి మెల్లగా తలుపు కొట్టింది. ఏంటత్తయ్యా అని జానకి తలుపు తెరిస్తే లే లోపలికి రాని అనేసరికి శత్రుఘ్న లేసే ఉండి అటు తిరిగి పడుకున్నాడు. మిగతా వాళ్ళ గదులు పక్కనే ఉండే ఒకళ్ళతో ఒకళ్ళకి బాగా వినిపిస్తాయి బామ్మ తాతయ్యతో సహా. ఈ నగలు నువ్వు ఉంచుకో, పెళ్లిలో పెట్టారుగా అత్తయ్య, అమ్మ వాళ్ళు పెట్టినవి మీరు పెట్టినవి అన్నీ ఒకే దగ్గరేగా ఉన్నాయి, అక్కడే పెట్టండి, అక్క వాళ్ళతో పాటు వేసుకుంటాను, ఇవి నువ్వు వాళ్ళతో పాటు వేసుకునేవి కాదు, నేను నీకు విడిగా అని తీసుంచిన నగలు, నువ్వు నా కోడలివి కదా అని ఆ అమ్మాయి చేతికిస్తే అక్కడ పెట్టేయండి అత్తయ్య అన్నాక నేను నీతో మాట్లాడాలి అంది జలజ. ఆయన పడుకున్నారు, రేపు మాట్లాడొచ్చులే వెళ్ళండి అనేసిందే. అన్న తర్వాత జలజ బయటకు వచ్చిందే. ఆ నగల బాక్స్ని ఏం చేస్తుందని ఇంట్లో ఉన్న వాళ్ళంతా చూస్తుంటే తీసుకెళ్ళి తెల్లారి జానకి అందరూ నగలు పెట్టిన పెద్ద పెట్టిలో పడేసిందే. నీకని ఇచ్చిన ఎందుకే ఇందులో కలిపావని, ముగ్గురంటే చాలే ఊరుకోండక్క, అత్తయ్య కంటే బుద్ధి జ్ఞానం లేదు, వయసు రాగానే సరికాదు, ఈ విభజించి పాలించడం అనేది ఏనాటి నుంచి మనం నేర్చుకుంటున్నాం అక్క. ఒక విషయం చెప్పమంటారా, మనం ఒకే తల్లి కడుపున పుట్టామా కానీ ఒకే ఇంటి కోడళ్ళుగా వచ్చాం. వాళ్ళు ఎంతమంది తల్లులకైనా పుట్టనివ్వు, తండ్రి అయితే మామయ్యే కదో తాతయ్యే కదో ఈ వంశానికి ఆది వృక్షం, అలా చూసుకుంటే కనుక మనమెవరం అక్క వేరు చేయడానికి. భలే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారే మీరు కూడా, మా అమ్మ ఒక చీర తెస్తేనే నేను ఊరుకోను, మనం నలుగురు ఉన్నప్పుడు 4 తెమ్మంటాను, ఏ పెద్దక్క నువ్వు అలా కాదా తెప్పిస్తుంది, పిల్లలకి బట్టలు తెచ్చినా అందరికీ తేవాలి, మన మొగుళ్ళు కొనుక్కున్నా అందరికీ కొనుక్కుంటారు, మనం ఏది తీసుకొచ్చుకున్నా మన పుట్టింటి వాళ్ళే మన వేరు చేయరు,
వీళ్ళెవరక్క మన్ను వేరు చేయటానికి, ఉంటే ఉంటాయి, లేదంటే వెనక్కి తీసేసుకుంటారు. ముష్టి నగల కోసమని బంధాలని బంధుత్వాల్ని కోల్పోయి రేపొద్దున ఒంటరి బ్రతికే నీచమైన బుద్ధి కాదు నాదని జానకి అందులో పడేసిపోయింది ఆ నగల్నే. శత్రుఘ్న చాలా ఆనందపడ్డాడు. ఆ విషయం మొగుళ్ళకి చెప్తే మిగతా వాళ్ళ భర్తలు కూడా ఆ అమ్మాయి అంత మంచిది, వాడికి భార్యగా రావటం, వాడు సెలెక్ట్ చేసుకోవటం వాడు చేసుకున్న అదృష్టం అని వాళ్ళు సంతోషపడ్డారు. ఎవరి భార్యల వరకు వాళ్ళ భార్యలు చాలా మంచోళ్ళు. ఇంత దాంట్లో వేద వాళ్ళ అమ్మ కొంట్లో బాగాలేదని ఆపరేషన్ చేస్తున్నారని కబురు రావటంతో ఒక 2 నెలల పాటు వెళ్ళి అమ్మని చూసొస్తానని బామ్మ తాతయ్యకి చెప్పి లక్ష్మణ్ వెళ్ళి దించొస్తే వేద పిల్లల్ని ఇక్కడే లక్ష్మి వాళ్ళు చూస్తారు కాబట్టి వదిలిపెట్టి వెళ్ళిందే. లక్ష్మి పిల్లల్ని ఎలా పెంచుద్ది అంటే బామ్మకి చాలా ముచ్చటేస్తుంది. ఒకవైపున బామ్మ తాతయ్య మంచంలో ఉన్న టైం టు టైం వాళ్ళకి, ఒకవైపున డాక్టర్లు వచ్చి చూసి వెళ్ళటం దగ్గర నుంచి మందులు వేయటం వరకు టైం టు టైం వాళ్ళకి హెల్తీ ఫుడ్లు పెట్టడం దాకా అన్నీ తానై పట్టించుకుంటుంది లక్ష్మి. పిల్లల్ని వేలు పట్టించే ఎంతో ప్రేమగా పెంచుతారు నలుగురు కోడళ్ళు. ఐకమత్యమే మహాబలం అన్నట్టు పిల్లలు ఒక్కరోజు కూడా చిన్న డిస్టర్బెన్సు ఉండదు. ఏది పెట్టినా నలుగురు షేర్ చేసుకుంటారు, లేదంటే నలుగురు వద్దని చెప్తారు. అంత ప్రేమగా అంత మమకారంగా నలుగురు మగపిల్లల్ని నలుగురు ఆడపిల్లల్ని 8 మందిని ఐకమత్యంగా పెంచుకురావటం మొదలుపెట్టారు. ఎంత దాంట్లో కూడా జలజకి విసురు మొదలైందే. జలజలో నిజంగా ఒక సర్పం నిద్రలేవటం మొదలయ్యిందే. కావాలని లక్ష్మిని నానా మాటలంటం మొదలుపెట్టిందే. రఘురామ్కి మనసు బాధ అనిపించినా కూడా పైకి ఏమీ అనకూడదు కాబట్టి మౌనంగా ఉంటూ తన భార్యకే సర్ది చెప్తే, ఎందుకండి మీరు బాధపడతారు, నాకేమైనా కొత్త, అత్తయ్య గురించే, ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు లేండి, నేను అలాంటివి పట్టించుకోనని లక్ష్మి పక్కకి వెళ్ళిపోతే ఒకవైపున లక్ష్మణ్ భరత్ శత్రుఘ్న కూడా గమనిస్తూనే ఉండేవాళ్ళు. ఇదే ఒకవైపున సుధని టార్గెట్ చేసి సుధని తిట్టడం, ఎంత సొంత కోడలైనా ఆ రోజు నగలిచ్చే నగలు ముష్టేసిన తర్వాత కూడా జానకి ఎదురు తిరిగి మాట్లాడటం, పైగా జలజ ఏదైనా చెప్తే జానకి అసలు అక్కడి నుంచి వినిపించుకోకుండా లేచి వెళ్ళిపోవటం, మోహిత వచ్చి ఏదన్నా చెప్పపోతే చెవులో పెట్టుకోకుండా పక్కకు వెళ్ళటం. దాంతో ఇదేమీ నిన్ను చూసే కోడలు కాదే అమ్మ, ఇదే ఆ తాన్లో గుడ్డే, నువ్వు అనవసరంగా అనుకుంటున్నావేమో కానీ ఇది అందరికన్నా పెద్ద నెరజానని కూతురు ఎక్కించి వెళ్ళటం, బాగా జలజ మీద పనిచేయటం మొదలుపెట్టే అసలు అమ్మాయి వాళ్ళు ఏ పని చేసినా తప్పు అంటమే మొదలుపెట్టింది. అంతా దాంట్లో వాళ్ళ పుట్టింటోళ్ళని తిట్టడం, వాళ్ళని తిట్టడం, వాళ్ళని నానా మాటలు అనటం, వాళ్ళు ఏదైనా చేయబోయినా విసురు కొట్టడం, పిల్లల్ని పడేసి బాధి పారేసేయటం, చూస్తున్నారు, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటే ఎదవేషాలు అని శత్రుఘ్న అంటే, నోరు ముయ్యరా నువ్వు అంటే, ఆవిడకి వయసు అయిపోతుంది కదా, హెల్త్ బాగాలేదుగా, విసుకొస్తున్నట్టుంది, నువ్వు వదిలేసే అని జానకి శత్రుఘ్నను పక్కకు లాక్కెళ్ళిపోతే, ఏంటమ్మా నువ్వు ఇదే, అసలు కారణం లేకుండా ఎందుకంటావు సుధనైనా వదినైనా, నీకేమైనా పిచ్చి పట్టిందా అని భరత్ అంటే, ఒకవైపున ఎదురు తిరిగి వాళ్ళతో కూడా ఎదురెదురు మాట్లాడేసేదే. దాంతో విసిగేసిపోయి మగపిల్లలు వెళ్ళిపోతే నీకేం పొయ్యే కాలం పుట్టిందే అని అత్తామావులంటే, నీ నోరు బడా, నీ మొగుడు కాళ్ళు చేతులు పడిపోను, ఎనడిపోతారో మీరు ఇంకా పోటలేదు, మీ పొయ్యే కాలం రాను అనే వాళ్ళని నానా మాటలు అనే గదిలో తలుపులు గడేసేసి వాళ్ళని నానా తిట్లు తిట్టేది. ఈలోపు పరిగెత్తుకుంటూ లక్ష్మి కానీ ఇక సుధగాని వెళ్ళి వాళ్ళకి వేసి గబాగబా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక కేర్ టేకర్ అమ్మాయిని అబ్బాయిని పెట్టారు, మీరైనా చూసుకోవద్దు, తలుపులు గళ్ళేస్తుంటే, అమ్మ మాకేం తెలుసమ్మా ఇవిడ ఎలాంటిదని అని మమ్మల్ని కూడా కొడుతుందమ్మా, ఏది పడితే అది ఇసిరేస్తుందమ్మా అని వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎంత దాంట్లో ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది మగపిల్లలకే. ఇదంతా చూస్తూ కూడా కామరాజు ఏమీ మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు కొత్తగా కామరాజు పెళ్ళాన్ని తీసుకొని ట్రిప్పులకి వెళ్ళి రావటం, కొత్తగా కామరాజు జలజ ఒళ్ళో పడుకోవటం, పొలానికి వెళ్లకుండా ఉండటం, సంసార సామర్థ్యతను పెంచే ట్యాబ్లెట్లు సిటీ నుంచి రాయించుకురావటం, చేతులకు పూలు చుట్టుకోవటం, మెళ్ళలో పూలు వేసుకోవటం, పక్క మీద పూలు చల్లుకోవటం, పగలు కూడా జలజన బెడ్రూముల్లోకి లాగటం, ఏసీలు వేసుకొని బెడ్రూముల్లో పెళ్ళాంతో పగలు కూడా కులకటం, ఇలా పుట్టింది రామచంద్రయ్య సూర్యావతి. ఇక కాస్త మంచాన పడేపాటికే ఒకవైపున
కొడుకుల్ని కోడళ్ళని పద్దాక విసురుగా చూడటం, పెళ్ళాన్ని ఏమన్నంటే అసహనంగా విదిలింపుగా చూసి అక్కడి నుంచి వెళ్ళటం, పెళ్ళానికి నోట్లో తినిపించుకోవటం, చిలకలు పెట్టడం, పూలు తెచ్చి తల్లో పెట్టడం, పెళ్ళానికి అత్తరు చల్లటం, పెళ్ళాన్ని కోడళ్ళ ముందే కౌగిలించుకోవటం, నడుం గిల్లటం, వేపు మీద ముద్దు పెట్టుకోవటం, ఇక స్నానం చేసేటప్పుడు దొడ్లోకి లాగి తలుపులేయటం, ఇవన్నీ చూడలేక చచ్చిపోతున్నారు ఒకవైపు నుంచి కొడుకులు కోడళ్ళు. వీడికి ఇదేం పోయే కాలం అయ్యా, ఈ వయసులో ఇట్ట పుట్టింది, వీడి దేవసం కట్ట అని ఒకవైపున సూర్యావతి రామచంద్రయ్య అనుకుంటే పనివాళ్ళు ముగ్గురు పెళ్ళాలు ముద్దులు మొగుడు కదూ, వీడికి ఆ యావ ఎక్కువ కాబట్టేగా మహాతల్లులు వాళ్ళిద్దరూ పోయారు, ఇడికి పోయే కాలం వచ్చాడు గత్ర పుట్ట అనే ఊళ్ళో వాళ్ళు కూడా నానా మాటలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంతా దాంట్లో కూడా వేద ఊరి నుంచి వచ్చిన తర్వాత చేసి వచ్చిందేమో, వచ్చి రాగానే అక్కలకని చీరలని, పిల్లలకని బట్టలని, మొగుళ్ళకి అలాగే బావకి ఒకవైపున మరుదులకే బట్టలు అవి తెచ్చి బామ్మ తాతయ్య కూడా తెచ్చి అలా పచ్చిం చేసి పంపించారని కూర్చొని అలిసిపోయి స్నానం చేసే ఒక ముద్ద నోట్లో పెట్టుకోపోతే కారణం లేకుండా ఆ అమ్మాయి మీద తగాదా వేసుకొని నానా మాటలని తినే అన్నం కంచాన్ని కాలుతో తన్నింది జలజ. ఊరుకున్నాడు లక్ష్మణ్కి అసలే పట్టరాని కోపం. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఆ అమ్మాయి కల్లా కపటం లేందే, తప్పుడు పనులు చేసేవాళ్ళని అంటే మగుడికి ఏ మగాడికి కోపం రాదు. మంచివాళ్ళైన వాళ్ళ భార్యలంటే ఏ మగాడికి కోపం పౌరుషం రాకుండా ఉంటదే? మనిషివా పశువా? అమ్మ నువ్వు ఏం తప్పు చేసిందని దాన్ని ఇప్పుడు తినేదాన్ని పడి ప్రయాణం చేసి వస్తే కాలుతో అన్నం పళ్ళెంతనే పుట్టగతులు ఉంటాయా నీకు అని అడిగాడు లక్ష్మణ్. ఎవర్రా అమ్మ మీకు? ఈడేమైనా నాకు పుట్టాడా ఈ రఘురామ్ గాడు? నువ్వు భరత్ గాడేమన్నా నాకు పుట్టాడా? ఆడమ్మ అదిగో ఆ ఫోటోలో ఉంది, మీ ఇద్దరమ్మ ఈ ఫోటోలో ఉంది. అమ్మల్ని మింగిన ఎదవల్లారా, నా కొడుకు నా శత్రుఘ్నగాడే, నా కూతురు నా మోహితే అనేపాటికి పిల్లల్లే మోహిత అక్కడికొచ్చి నుంచుందే. జగదీషు వెనకాల బయలుదేరి వచ్చినోడల్లా ఏం జరుగుతుందో ఇదంతా అసలు ఏంటో ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మ నాన్నలకు అసలు అర్థం కాక వాళ్ళు అలా నిలబడిపోయారు. ఊళ్ళో వాళ్ళంతా జనాలు ఇంటి చుట్టుపక్కల పోగవటం మొదలుపెట్టారు. నువ్వేమైనా మా అమ్మవా? నువ్వేమైనా మమ్మల్ని కన్నావా? ఏ రోజైనా తల్లిగా చూసావా? అక్కడ దాకా వస్తే సవతి ప్రేమే తప్ప ఏదో వాడిని కన్నానని నాటకాలు ఆడకో. నీకేదో వాడి మీద ప్రేమ ఉన్నట్టు మా మీద లేనట్టు నువ్వేదో వాడిని కంట మీద వాడికి గొప్ప డిగ్రీ ఇవ్వటం అనుకోకో. నీ వరకు నీకు వాడు తొత్తులా ఉండాలి. అలా ఉండడు కాబట్టి నీకు వాడు నచ్చడు, వాడి పెళ్ళాము నచ్చదు. కారణం లేకుండా నువ్వు ఎవడినంటే ఎవడు మాటలు పడతాడో అక్కడ దాకా వస్తే నువ్వు మాట్లాడిన మాట ప్రకారమే పెద్దమ్మ ఇంటికి పెద్ద కోడలైతే, మా అమ్మ రెండో కోడలైతే నువ్వు థర్డ్ హ్యాండ్ దానివని నేనంటే నీ తలక ఎక్కడ పెట్టుకుంటావే? నానమ్మ తాతయ్య ఉన్నారు కాబట్టి మాకు సకాలంలో చదువులు, సకాలంలో తిండి బట్ట అయిన అమీర్నే. నీ చేతి కింద నీ పెత్తనం కింద ఉంటే మా బ్రతుకులు ఏమైపోయాయో తెలియనంత అమాయకులం పిచ్చోళ్ళం మేము కాదు. మేం పిలిచాం కాబట్టే ఈ ఇంటికి నువ్వు అమ్మవే, లేదంటే మా నాన్నకి నువ్వు మూడో పెళ్ళానివే. మరే అసలు నీ పెత్తనం ఏంటి మా పెళ్ళాల మీద? నువ్వెవరు అసలు మా పెళ్ళాలంటానికే? నీకేం రైట్ ఉందని మాట్లాడతావు? ఇదిగో ఈ చెడిపోయిందుందే పెళ్ళికి ముందే ఇది కులం కాని వాడని వాడిని అన్నారు. ఆ రోజున వాడికి కులం లేకపోవచ్చు, వాడి గుణం అనేది ఒకటి ఏడిసిందే. నీ కూతురే పెద్ద నీతి మాలింది కదే. అలాంటిది చేసిన తప్పులన్నీ కప్పెట్టి కాళ్ళు గడ్డాలు పట్టుకొని దాన్ని పెళ్లి చేసి కవర్ చేయటం కాదు. తప్పులు చేయని మా పెళ్ళాలని నువ్వు అంటం కాదు. నీకేం హక్కు ఉందని, నీకేం అర్హత ఉందని నువ్వు అసలు వాళ్ళని అంటానికే ఊరుకుంటున్నాను కదా అని చెప్పి నువ్వు అమ్మ అని మేం పిలుస్తున్నాం కాబట్టే మాకు అమ్మవయ్యావు. ఇతనికే సిగ్గుంటే కనుక ఇతనికి ఒక పెళ్ళాం చాలదు, ఇద్దరు పెళ్ళాలు చాలరు, ఉంపుడు గత్తెలు కావాలి. ఇతను కాలు జారి నీచమైన స్థితికి దిగజారిపోతేనేగా నానమ్మ తాతయ్య కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ అయిన కూటికి గతిలేని నిన్ను తీసుకొచ్చి ఈ ఇంట్లో అందలం ఎక్కించి కూర్చోబెడితే నువ్వు మా భార్యలంటవేంటే? నా లక్ష్మి ఏం చేసిందని అంటావు నువ్వు అని రఘురామ్ కూడా అడిగేసేపాటికే లక్ష్మణ్కి కోపం కట్టలు తెంచుకుంది ఒక్కసారిగా. ఇక దాంతో అమ్మనంటారేంట్రా అందరూ కలిసి అనేపాటికి నోరుము చెడిపోయిందానా అని లక్ష్మణ్ పడేసి చితగ్గొట్టి వదిలిపెట్టేపాటికి శత్రుఘ్న, నువ్వు నా కన్న తల్లినని నువ్వు అనుకుంటున్నావేమో. నా దృష్టిలో పెద్దమ్మ వాళ్ళు ఎలాగైతే గనక నేను వాళ్ళని ఏ దృష్టితో చూస్తానో నిన్ను నేను అలాగే చూస్తా. అన్నయ్యల్ని నన్ను సమానంగా చూడలేనప్పుడు నువ్వు బతికున్నా నాకు చచ్చిన దాంతో సమానం. ఏ కామరాజు గారు ఈ వయసులో మీకు
కామం మోహం అసలు తెగ బుసలు కొడుతుంది ఏంటండి. అనకూడదులే కానీ ఇంతకాలంగా నిద్రపోయినాయా ఏంటి నీలో ఇవన్నీ? ఫస్ట్ నుంచి నీకు ఇలా ఆడగాలి ఎక్కువ కాబట్టి పనికి మాలినోడా నీకు ఒక పెళ్ళాం చాలదు మింగావు, ఇంకో పెళ్ళాం చాలదు మింగావు, ఈవిడ్ని తెచ్చావు, ఇంకా ఎంతమంది కావాలి? సిగ్గు శరం లేకుండా ఇంట్లో కోడళ్ళు ఉన్నారని కూడా లేకుండా నీ బుద్ధి ఈవిడి బుద్ధి వచ్చాగా ఇది అలా బర్తికిచ్చిపోయింది. ఏరా నువ్వు కులం కాదు అని వీళ్ళు మాట్లాడుకున్నారు. గుణానికి గొప్పోడువని మేమెప్పుడు నిన్నేమి అనము. అలాంటిదే మగాడివిరా, మగతనం ఉందగా, ఇద్దరు నీకేగా పుట్టారు, ఇది నీకేగా కందే, ఒక్కసారి కూడా నువ్వు మగాడిగా ఉండవా అనేపాటికి అసలు ఇదంతా ఎవరు చెప్పారో, ఎవరు చెప్తే నువ్వు ఇలా చేస్తున్నావో మాకు తెలియదు అనుకుంటున్నావేమో నాటకాలు అంటే నన్నేగా మీరనేది అందు మోహిత. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటావు ఎందుకే అని శత్రుఘ్న పడేసి బాది పారేస్తే లక్ష్మణు భరత్ కలిసి తుక్కు రాగొట్టారు మోహితనే. ఇక అక్కడి నుంచి కామరాజు అసలు పైపంచి భుజానేసుకొని ఊగిపోతూ రామచంద్రయ్య సూర్యావతిని గదిలోకి తోసేసి జలజ తలుపు గడేస్తే ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మనమని, ఇంట్లో వాళ్ళందరినీ రమ్మనమని ఆ ఊళ్ళో ఉన్న పవర్ఫుల్ దేవత దగ్గరికి వెళ్ళి ఆమె ముందు కర్పూరం గడ్డ వెలిగించి ఆ గడ్డ ఆరిపేసి ఈరోజు నేను నీ ముందు ప్రమాణపూర్వకంగా ఒక మాట చెప్తున్నాను. నా ముగ్గురు పిల్లలకి పుట్టిన కొడుకులు కాబట్టి, వీళ్ళు నాకే పుట్టారు కాబట్టి, వీళ్ళ అమ్మలు నాకే కాపురం చేసి కన్నారు కాబట్టి, వీళ్ళ అమ్మలు వేరు కాబట్టి, వీళ్ళ బుద్ధులు కూడా వేరేగా ఉండి నన్నే వీళ్ళు ప్రశ్నించే స్థాయికి ఎదిగి నా జలజని వీళ్ళు అవమానించారో, నా జల అవమానాన్ని పొందితే అది నేను పొందినట్టే. కాబట్టి ఇహ నుంచి ఉన్న పొలాన్ని 4 ముక్కలుగా 100 ఎకరాలని విడగొడుతున్నాను. ఆ 4 ముక్కల పొలాన్ని నలుగురన్నలో విడివిడిగా వ్యవసాయం చేసుకోవాలి. ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోకూడదు, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకూడదు, నలుగురు కలిసి ఒకే ఇంట్లో ఉండటానికి వీలు లేదు. ఇక నుంచి వీళ్ళు వేరు కాపురాలు పెట్టుకోవాలి. ఇక వీళ్ళు కాదు కూడదు అని కలిసిన ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నా ఇక నేను నా జలజ నెట్ట నిలువున అక్కడికక్కడే కుప్ప కూలిపోయి మేము మంచాన పడి తీసుకొని కుక్క సాగు సస్తాం. ఇదే నా మీద నా జలజ మీద ఆన. ఈ రోజుతో ఇంటిని పొలాన్ని నేను ముక్కలుగా విడగొట్టేస్తున్నాను, వీళ్ళ నలుగురిని కూడా విడగొట్టేస్తున్నాను. కలిసి ఉండే ఐకమత్యంగా ఒకటిగా బ్రతకటం గొప్ప అనుకుంటున్నారు. వీళ్ళ అమ్మలు ఎప్పుడైతే పోయారో వీళ్ళని కలిసి పెంచటమే నన్ను ప్రశ్నించిన దాకా తీసుకొచ్చిందని పిచ్చి కుక్క వాగినట్టు వాగి పిచ్చి పిచ్చి ప్రమాణాలన్నీ చేసి దీపాలు ఆర్పేశాడు కామరాజు. ఊళ్ళో వాళ్ళంతా నీకు పోయే కాలం ఏమైనా వచ్చిందా, అదేమైనా తప్పు అయిందనుకో ఏమవుద్దే, దాని తాలూకా ఉసురు దాని తాలూకా పాపం మొత్తం నా మీదుగా నా పెళ్ళాం మీదుగానే పోవాలి అనేశాడు కామరాజు. అనేసేపాటికి ఇక బిక్క చచ్చిపోయి డేలా పడిపోయి నిలబడిపోయారు మగపిల్లలు ముగ్గురు. నిజం చెప్పాలంటే రఘురాము తల్లికి పుట్టిన లక్ష్మణ్ భరత్ ఒకే తల్లికి కదా పుట్టారు, శత్రుఘ్న వేరే పుట్టిన నలుగురు మాట్లాడుకోకూడదు, నలుగురు కలవకూడదు, నలుగురు ఒకే ఇంట్లో ఉండకూడదు, నలుగురు ఒకటే వంట తినకూడదు, నలుగురు అసలు ఎదురెదురైనా సాయం చేసుకోకూడదు, వ్యవసాయాలు వేరు చేసేసానని ఇలా దేవుడి మీద ప్రమాణం చేయటం ఏంటో వాళ్ళకు అర్థం కాక తల పట్టుకొని కూర్చుంటే అమ్మవారి మీద ఆన పెట్టాడయ్యా, మీరు ఆన మీరకూడదని ఊళ్ళో వాళ్ళు అన్నారు. దాంతో ఇంటికి తిరిగి వస్తే రామచంద్రయ్య సూర్యావతి పెద్ద పెద్దగా ఏడిసి తలుపులు బాత్తే కామరాజు తలుపులు తీసి మీరు కూడా నోరు ముయ్యకపోతే ముళ్ళుగర్ర పెట్టి నాన్న నీ గొంతులో దోపానంటే నీకు ఎక్కడి నుంచి వచ్చుద్దో నాకే తెలియదు, తల్లివని కూడా చూసుకోను, బర్రెలు గొలిసేసి నీ మెడకు కట్టేసి పడేసి బాత్త జాగ్రత్త, అసలు ఏందే మీ ఇద్దరి పెత్తనం నా మీద, మీ పేరు మీద ఆస్తులు పెట్టుకొని కులుకుతున్నారు, రేపో మాపో రిజిస్ట్రార్కి కబురు పెడతా, ఈ 1 నెల 2 నెలల పాటు జలజ నేను ఊరెళ్ళొస్తున్నాం, వచ్చిన తర్వాత నా కూతురు వాటా నా కూతురికి పెట్టి మొత్తం ఆస్తి అంతా పంపకాలు చేసి అప్పుడు మీ బతుకేందనేది లెక్క చూస్తాను చూడండి నేను కూడాను అనే కామరాజు డైలాగులు విసిరి రామచంద్రయ్యని సూర్యావతిని లోపలికి తోసేసి కేర్ టేకర్లు వద్దు గోంగూర వద్దని వాళ్ళని పొమ్మనమని ఈ రోజు నుంచే వీళ్ళకి మందులు కూడా ఇవ్వబాకు అంది జలజ. ఎవడేమన్నాడురా నిన్ను అనే కామరాజు వాళ్ళని లోపలికి తోసేసి తలుపులు గడేసి ఇక కొడుకులు సూట్ కేసులు బయటికి ఇసిరేశాడు. ఇసిరేస్తే జలజ తన కొడుకు మాత్రం వేయనివ్వలేదు. ఇక రఘురామ్ లక్ష్మి పిల్లలు, లక్ష్మణ్ వేద పిల్లలు, భరత్ సుధా పిల్లలు వాళ్ళ మొత్తం తీసుకొని
చేత పట్టుకొని బయటకు వస్తుంటే శత్రుఘ్న కూడా సూట్ కేసు తీసుకొని పిల్లల్ని జానకిని తీసుకుంటే మీ నాన్న ఉండకూడదండి వాళ్ళ ముగ్గురినిరా నిన్ను కాదు అనేపాటికి నువ్వు చచ్చి చాలాసేపు అయింది నా దృష్టిలో, వాడు నా తండ్రి అని నేను మర్చిపోయి చాలాసేపు అయింది అని కాండ్రిచ్చి మొహం మీద ఊసి తల్లి వైపోయావు, కుక్కను కొట్టినట్టు కొట్టేవాడిని లేకపోతే నిన్ను అనే పద జానకి. అంటే ఇదంతా నా వల్లే జరిగిందని వేద బాధపడుతుంటే పద వెళదాం అనే అన్నదమ్ములు కళ్ళతోనే ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ కళ్ళు ఎర్రగా అయిపోయాయి, కన్నీళ్లు కారిపోతే ఊరంతా ఊళ్ళో ఆడోళ్ళు నోట్లో గుడ్డలు కుక్కుకొని వెక్కి వెక్కి ఏడిసి వీడు ఇది పోతే బాగుండమ్మా, పైగా సుగుణమ్మ సావిత్రమ్మ పోయి ఎదురు చూస్తున్నారు, వీడిని దీన్ని ఏదన్నా గుద్ది పోతే బాగుండు, శుభ్రంగా వాళ్ళిద్దరు ఫోటోలకి పక్కన దీని ఫోటో పెట్టి మధ్యలో వాడి ఫోటో కూడా పెట్టేస్తే పేడ ఎరగడైపోయేదమ్మా, రామచంద్రయ్య సూర్యావతమ్మ మంచాన పడేపాటికి వీడికి ఇలాంటి గత్తర పుట్టిందమ్మా ఈ వయసులో, వీడి కాలం రాను వీడు పోనన్న పోట్ల, ఇదిగో ఈ పనికి మాలింది నీ పెళ్ళం ఉంది కదబ్బాయ్, నువ్వు కులానికి ఇది కాదనుకున్నావు, నీకు మగతనం కూడా లేదేంట్రా, దాని మెటికలు ఎరగటం చేతకాదేంట్రా, అది కొడితే పడటం తిడితే పట్టం ఏంట్రా చేతగాని సవట్లాగా నువ్వు అనకూడదులే కానీ దాన్ని పడేసి 4 కొంగేసి ఇరగైక ఈ పాము కక్కిన విషంతోనే ఎలా తయారైనరా పనికి మాలినయే, ఇది బాగుపడుద్దా, నీకు 2 పిల్లలున్నారు ఏరా, ఇది తప్ప ఎవడో దొరక్క దీంతోనే కాల్జారా కర్మగాలి, దీన్నే ప్రేమించని రాతకూలి అని ఊళ్ళో వాళ్ళందరూ అనేపాటికి జగదీష్ నిలువుగుడ్లేసుకొని చూస్తే వెళుతూ శత్రుఘ్న మోహితనే బెల్ట్ పెట్టి చితకబాది లైఫ్లో ఒక్కసారైనా నువ్వు మగాడిని అనిపించుకోరా అనే జగదీష్తో అని మరీ వెళ్ళాడు. వెళ్తూ ఇక నలుగురు పక్క వాటాలో 4 ఇళ్ళు తీసుకొని 4 ఇళ్లల్లో ఉంటూ తెల్లాడేపాటికి కామరాజు వెళ్ళి వ్యవసాయాలు 4 ఎకరాలుగా విడగొట్టేసి వచ్చాడు కొడుకులకే. వ్యవసాయం చేసుకుంటూ ఇక రఘురాం వెళ్ళి నలుగురు అన్నదమ్ములు మేము వేరేమీ అయిపోలేదు, ఆయన అన్నంత మాత్రాన మేము వేరేమీ కాదు, వేరు విత్తనాలు ఇవ్వకు, నా తమ్ముళ్ళకేమీ తెలియదనే, ఓడి బాబోయ్ నేను అలా చేసి ఎందుకు పాపం చుట్టుకుంటానయ్యా అని ఇత్తనాల కొట్టు ఆయనంటే లక్ష్మణ్ వెళ్ళి ఎరువుల కొట్టు దగ్గరికి మా అన్నయ్యకి మా తమ్ముళ్ళకి నాకు వేరుగా ఇవ్వకు, రే నాకు పిల్లలు ఉన్నారయ్యా ప్రమాణం చేసి చెప్తున్నా అలా చేయనయ్యా నేను అంటే ఊళ్ళో వాళ్ళంతా పొద్దున్న లేచి ఇక జలజ నాశనం అయిపోను, కామరాజుకి ఏ పాము కరిసిపోనో వీళ్ళు పోనన్నా పోవట్లేదని కటికి తిట్లు తిట్టి దిష్టమ్మా దిష్టే, వీటి దిష్టి కళ్ళతో ఈ చూడలేక ఇన్ని తిప్పలు తీసుకొచ్చినాయి అని నానా మాటలు అనేవాళ్ళు. తోడుకోడళ్ళు ముగ్గురు మీ బావ ఇది తీసుకొచ్చాడో ఇదిగో ఇష్టమని లక్ష్మణ్కి ఇమ్మన్నాడు, భరత్కి ఇమ్మన్నాడు, శత్రుఘ్నకి ఇమ్మన్నాడని ఒకవైపుని చెప్తూ మీ మరిది ఇది తీసుకొచ్చాడని పిల్లల్ని స్కూల్ బస్సులు ఎక్కించేటప్పుడు అన్నదమ్ములు ఒకళ్ళనొకళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకొని మొహాలన్నీ పీక్కుపోయి సరిగ్గా తిండి తినక, దట్టు శత్రుఘ్న తల్లి కాబట్టి జలజ వల్లే ఇంత గొడవైందని శత్రుఘ్న పెళ్ళాం మీద చెయ్యటం కూడా మానేసి పిల్లలతో ఆడుకోవటం మానేసి అన్నలకి దూరం అయిపోయానని ఆ పొలం కూడా సరిగ్గా సాగు చేయకుండా తిండి తినకుండా మనిషి దిగుల్లో కూరుకుపోయాడు. అలా ఉండొద్దన్నారా మీ అన్నయ్యలు నిన్ను, ఎందుకురా నువ్వు ఇలా అయిపోయావని వీళ్ళ ముగ్గురు చెప్తూ ఉన్న మనిషిలో లేడు, బాగా సన్నగా పీలగా తయారైపోయాడు శత్రుఘ్న. ఎంత దాంట్లో కూడా పెళ్ళాన్ని తీసుకొని ట్రిప్కి వెళ్ళొచ్చి కామరాజు ఎంజాయ్మెంట్లకి ఊళ్ళో ఇక అసలు మంచెల దగ్గర మొదలుపెట్టి సినిమా హాళ్ళ దాకా ఇక అసలు పొలాల దగ్గర పంపు చెట్లు వరిగడ్డి మామూల దగ్గర మొదలుపెట్టి వీడికి ఈ వయసులో ఈ పోయే గత్తరొచ్చింది ఏంటమ్మా అని ఊళ్ళో వాళ్ళు మామిడి తోటల దగ్గర మొదలుపెట్టి బత్తాయి తోటల దాకా ఏయో దళటల్లా వీడికేం పోయే కాలం పుట్టింది. బుట్టలు మల్లెపూలు ఎత్తుకెళ్ళటం, స్వీట్లు ఎత్తుకెళ్ళటం, హల్వాలు ఎత్తుకెళ్ళటం, కిళ్ళీలు వేసుకోవటం, నోట్లో వీడు బతుకుచాడా అని అందరూ తిట్టడం మొదలుపెట్టారు. ఒకవైపున కూతురు రెచ్చిపోతుంది, ఒకవైపున సహనం అల్లుడిది చచ్చిపోవటం మొదలైపోయింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా సంవత్సర కాలం గడిచిపోయింది. ఈ ఇంతకాలంలో పిల్లలు మాత్రం ఒకళ్ళ వేళ్ళు ఒకళ్ళు పట్టుకొని చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు చిన్నపిల్లలు. ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున ఊళ్ళో జాతర వచ్చింది. ఊళ్ళో జాతరకి అందరూ ఎవరి భార్యల్ని ఎవరి పిల్లల్ని తీసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళారు. 4 అన్నదమ్ములు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకొని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అసలు మిగతా ముగ్గురికి శత్రుఘ్నని చూస్తే అలా శత్రుఘ్న పీలగా అయిపోవటం చూసి చాలా బాధ అనిపించింది. ఎముకల గూళ్ళ కళ్ళు ఇంతంత లోతుకెళ్ళిపోయి పిచ్చోళ్ళ తయారైపోయాడు
గడ్డాలు పెరిగిపోయాయి. ఒకవైపున పిల్లలు 8 మంది ఒక చోట కూర్చొని చక్కగా చేపలు వేస్తే వాటి మీద బొమ్మలు కొనుక్కొని ఆడుకుంటున్నారు. లక్ష్మి గాజులు కావాలందని రఘురాం కొనివ్వటానికి తీసుకెళ్తే వేద చీర కొనుక్కుంటానందని లక్ష్మణ్ తీసుకెళ్ళాడు. ఈలోపు సుధా అక్కడ ఏవో కొత్తగా ఉన్నాయి అమ్ముతున్నారని నలుగురికి కలిసి తీసుకుందామని అక్కడ అందంగా కప్ సెట్స్ అమ్ముతుంటే అక్కడ ఆగింది. ఈలోపు జానకి ఎర్రటి చీర కట్టుకొని నడుము చాలా అందంగా కనపడుతోంది జానకిదే. ఆ ఊళ్ళో ఒక అల్లరి మూక ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో రఘురాం వాళ్ళ నలుగురిని విడదీసి కొట్టాలని ఒకసారి వీళ్ళ పొలం విషయంలో వాళ్ళు కలగజేసుకుంటే లక్ష్మణు తుక్కు కింద కొట్టేశాడు వాళ్ళనే. వీళ్ళు ఐకమత్యంగా ఉన్నంత వరకు ఏమీ చేయలేమని అన్నదమ్ములు నలుగురు కలిసి వాళ్ళని కొట్టారని అప్పటి నుంచి వాళ్ళు పగబట్టి ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఒక అస్త్రంలా దొరికారు వీళ్ళు. దాంతో జానకి నడుం మీద చెయ్యేశాడు ఒకడు. ఇక శత్రుఘ్న కొట్టబోతే శత్రుఘ్న అసలే అన్నం తినక నీళ్లు తాక్క నీరసించిపోయి ఉన్నాడు కాబట్టి శత్రుఘ్నని రక్తాలు వచ్చేలా కొట్టేస్తే ఊళ్ళో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి రాముడు, లక్ష్మణుడు, భరతుడు మీ శత్రుఘ్నుణ్ణి పడేసి కొడుతున్నారా, ఆ మూక వాడు పడిపోయాడు, అమ్మాయి చీర పట్టుకొని లాగుతున్నారా అక్కడ అనేపాటికి ముగ్గురు అన్నదమ్ములు తోడుకోడళ్ళు ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళ్ళేపాటికి అప్పటికి జానకి చీర లాగేశారు వాళ్ళు. గబా ఇక లక్ష్మణ్ని వెళ్ళమన్నట్టు రఘురాం సైగ చేస్తే ముందు అక్కడున్నోడి చెయ్యి విరిచేసి చీర ఇసిరేశాడు వేదకే. జానకిని పక్కకి తీసుకెళ్ళి చీర కట్టి తీసుకొచ్చేసరికి రఘురాం ఒకవైపున భరత్ ఒకవైపున కర్రలు తీసుకున్నారు. తీసుకొని ఇక ముందు శత్రుఘ్నని లేపి భరత్ గబా సుధ చీర చించేసి కట్టుకట్టే ఇక పక్కన కూర్చోబెట్టాడు. జానకి ఏడుస్తూ అలా నుంచుంది కన్నీళ్లు పెట్టుకొని. పిల్లలు 8 మందిని పట్టుకొని లక్ష్మీ వేద అక్కడ నుంచుంటే ఊళ్ళో వాళ్ళు వదిలేసి ఊరుకుంటారేంట్రా, పక్కూరోళ్ళు వచ్చి మన్నంటే అనేపాటికి నలుగురు అన్నదమ్ములు కలిసి తుక్కు కింద అవతల వాళ్ళని కొట్టి నా తమ్ముణ్ణే కొడతారంట్రా, వాడు మా ప్రాణం, వాడి రక్తం బయటకు వస్తే మేము చూస్తా ఊరుకుంటామంట్రా అని చేతులు కాళ్ళు విరిచేసి మా మడదలతోనే తప్పుగా బిహేవ్ చేస్తారా అని వేటికై విరిచేశారు. ఒరేయ్, మీ నాన్న అమ్మోడి మీద ఒట్టు పెట్టి కర్పూరం ఆర్పాడు. ఇవాళ మీ అన్నదమ్ములు నలుగురు కలిశారు, నలుగురు మాట్లాడుకుంటున్నారు, కలిసి మమ్మల్ని కొట్టారు. అది మీ నాన్న మీదగా పోతే పోయిందే, వాడు ఏ రోజో పోయాడు, మా అమ్మలు పోయిన రోజే. వాడి కోసమని మేము వేరయ్యి మీరేం చేసినా మేము చూస్తా ఊరుకుంటాం అనుకుంటున్నారేంట్రా అని తుక్కు కింద కొట్టి వదిలిపెట్టేపాటికి ఎటు వాళ్ళు అటు పారిపోయారు. పారిపోయిన తర్వాత అన్నదమ్ములు అలా నిలబడిపోతే ఊళ్ళో వాళ్ళు ఆ అమ్మోరు తల్లే మిమ్మల్ని కలిపిందయ్యా, ఒట్టేసింది మీ నాన్న, తగులుద్దంది జలజ మీదగా, ఆ పాపం ఏదో ఒళ్ళు బలిసి వేసినందుకు వాడు అదే అనుభవించుకుంటారు. అయినా ఒకసారి కలిసినా 100 సార్లు కలిసినా కలిసినట్టే. మిమ్మల్ని వేరు చేయటం ఎవరి తరం అవుద్దని అమ్మవారికి అని తీసుకొచ్చిన గుమ్మడికాయలు వీళ్ళ నలుగురు అన్నదమ్ములకి కొట్టి మీకున్న ఉసురంతా పోవాలి, మీకు తగిలిన దిష్టి అంతా పోవాలి, ఊరంతా అన్నదమ్ములంటే మీలా ఉండాలని, తోడుకోడళ్ళంటే మీలా ఉండాలని, పిల్లల్ని మీలా పెంచాలని మేమనుకుంటుంటే ఆ పాపిష్టోడు వేరు చేయంగానే మీరు వేరైపోతారా ఏంటయ్యా? మీరెప్పుడు కలిసి ఉంటేనే మహాబలం, మీ ఐకమత్యమే మీ నలుగురికి సిరిని తెచ్చిపెట్టుద్ది అని ఊళ్ళో వాళ్ళు వీళ్ళ నలుగురిని కలిపేశారు. అన్నదమ్ములు ఒకళ్ళు కౌగిలించుకొని శత్రుఘ్నం దగ్గరే తీసుకొని ముద్దులు పెట్టుకొని అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అది ఏ రోజో తల్లిగా నా దృష్టిలో చచ్చిపోయిందన్నా, దానికి పుట్టానని నన్ను మీరు వేరు చెయ్యొద్దు, మీరు వేరైపోతే మీకు దూరమై నేను బ్రతకలేనురా అనేపాటికి పిచ్చోడా అనే అన్నదమ్ములు అలా కలిసి తోడుకోడళ్ళు కలిసేపాటికి ఊళ్ళో వాళ్ళకి ఆనంద బాష్పాలు వచ్చి ఇక వీళ్ళ మీద పూలు జల్లారు. తోడుకోడళ్ళు కలిసిపోయి పిల్లలు కలిసిపోయి వీళ్ళు సంతోషంగా ఉండగా ఇక పాలేరు పరిగెత్తుకుంటా వచ్చి బాబుగారు అనుకుంటా వస్తే ఏమైంది అన్నారు వీళ్ళు. తాతయ్య గారిని నానమ్మ గారిని ఇక జలజమ్మ గారు కామరాజు గారు కలిసి పడేసి చితక్కొట్టేస్తున్నారు బాబు. ఒకవైపున ఇక రామచంద్రయ్య బాబు గారు మీ
చిన్న తాతయ్య గారు వాళ్ళకి, చిన్న నాయనమ్మ వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా ఫోన్లు చేసేశారు. వాళ్ళు బయలుదేరిపోయారంట బాబు, ఈ పాటికి వచ్చారేమో, నేను మీ కాడికి పరిగెత్తుకొచ్చి మీరు ఇంటికాడ లేరని ఇక్కడికి వచ్చి ఇక్కడ గొడవ అవుతుందని చాలాసేపు పట్టి ఇక్కడే ఉన్నాను బాబు అనే పాటికి పరిగెత్తుకుంటూ గబా పిల్లల్ని తీసుకొని బైకుల మీద వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే రామచంద్రయ్య తమ్ముడు పెళ్ళాలు పిల్లలు వచ్చే ఒకవైపున కామరాజుని జలజని పడేసి ఆడోళ్ళు జుట్టు పీకి పడేసి కళ్ళల్లో కారం కొట్టి బాది పారేసి వాతలు పెట్టి మొత్తానికి కామరాజును పడేసి ఎముకలు ఇరిచేసి తుక్కు కింద బాధేయటం అయిపోయింది. రామచంద్రయ్యని సూర్యావతిని బాగా కొట్టారు కామరాజు జలజ. ఈలోపు ఈ విషయం తెలుసుకున్న జగదీషు వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొని మోహితని పెద్ద ముల్లిగర్ర తీసుకొని రోడ్డు బారుకి బాదుకుంటా జుట్టంతా ఊడిపోయింది. ఎక్కడ వాతలు తేలిపోయినాయి. నువ్వు మగాడివేనా, సంపాదించడం చేత కాకపోతే నీకు బదులు గంటకొకడెమ్మటి తిరిగి నేనే సంపాదించుకుంటాననేసరికి అసలు నన్ను ఎందుకు ప్రేమించావే నువ్వంటే బుద్ధి తక్కువయ్యి నీకు బదులు శుభ్రంగా ఏ డబ్బున్నోడు కుంపుడు గత్తిగా పోయినా బాగుండేదనే పాటి కోపం కట్టలు తెంచుకొని బాదుకుంటూ జగదీష్ అక్కడికి తీసుకొచ్చాడు. వచ్చి అమ్మ మీద పడింది కూతురు. ఒళ్ళు బలిసిందా, కొవ్వెక్కిందా, మదం ఎక్కిందా, మతి తప్పిందా? అసలు ఎదవ వేరు చేస్తే పిచ్చి మొహాల్లారా, మీ నలుగురు వేరవటం ఏంట్రా? ఎవడ్రా వేరు చేసేదే? వీడేగా పెళ్ళాం మీద మోజుతో మూడో పెళ్ళాం మీద అంతసేటు ముద్దొచ్చి వీడికది వీడు దొంగ ప్రమాణాలు చేశాడనుకో దేవుడి దగ్గరికి వెళ్ళే ఆ అమ్మోడే మింగుద్ది వీడిని దేన్నే. మీరు వేరవటం ఏంటమ్మా? మీరు వేరు కాపురాలు పెట్టుకోవటం ఏంటి? మీరు తాతయ్య నాయనమ్మను వదిలేయటం ఏంట్రా? మీరు విడిపోవటం ఏంటి? వీడెవడ్రా పొలాలు పంచటానికి? ఇదెవత్తమ్మా మిమ్మల్ని బయట గెంటటానికే? ఇంకా మా అన్నయ్య పేరు మీదే ఉంది ఆస్తి అంతా కూడాను. నగలన్నీ మా అన్నయ్య లాకర్లో హయాంలోనే ఉన్నాయి. వీళ్ళెవరమ్మా పంపకాలు చేయటానికే? ఒరేయ్, మీకు ఇదే చెప్తున్నావురా మనవాళ్ళు, మీ నలుగురు ఎప్పటికీ కలిసి ఉంటామని ముందు దేవుడి మీద ప్రమాణం చేయండి అమ్మాయి మీరు కూడా అని పిల్లలతో కూడా చేయించుకొని అన్నయ్య మేము వెళుతున్నాం, వీడిని మాత్రం ఇంట్లో ఉండనివ్వద్దు, దీన్ని అసలు ఉండనివ్వద్దు అని ఒరేయ్ జగదీషు కులంగానోని చేసుకున్నానని అది పైకెక్కి కూర్చుంటుందనుకో, నీతో కాపురం చేసి ఒంటి మీద చేయించుకునేగా ఇద్దరిని కందే నువ్వు మగాడివి కాదురా. ఇప్పుడు ఇరిసినట్టు రోజుకు 6 సార్లు దీన్ని ఇరిస్తే ఇది లైన్లో ఉండదు. వాడెటు పనికి మాలిన ఆడంగి వెధవ కాబట్టి కామరాజు గారు దానికి అంత కాళ్ళు ఇచ్చాడు. మా అన్నయ్యనే కొడతావంటే మా వదిన్నే కొడతావంటే అని పడేసి తుక్కు ర్యాక్ కొట్టి 2వ రౌండు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక రామచంద్రయ్యని సూర్యావతిని ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి అన్ని ఆపరేషన్లు ట్రీట్మెంట్లు చేయించి పిల్లలు మళ్ళీ కొత్తగా వాళ్ళని మళ్ళీ తిరిగి పునర్జన్మ ఎత్తినట్టే ఇంటికి తీసుకొచ్చారు. ఆల్రెడీ వాళ్ళు ఒకసారి దెబ్బతిని ఉండే 1.0 నుండి 2.0కి వచ్చారు పిల్లల కోసం. ఈసారి 2.0 నుంచి 3.0కి తీసుకొచ్చారు వీళ్ళు. దాంతో స్ట్రాంగ్గా తయారై వచ్చారు. బామ్మ తాతయ్య హెల్దీగా తయారై వచ్చిన తర్వాత కామరాజుని జలజని పడేసి తుక్కు కింద కొట్టి మోహితను కూడా పడేసి జుట్టంతా పీకి బాది పారేసింది బామ్మ. ఆ తర్వాత కరణాన్ని పిలిపించి ఉన్నటువంటి యావదాస్తిలో కూడా కామరాజుకి జలజకి 5 నయా పైసలు చెందదని, ఇక నుంచి కామరాజును పొలాల్లో కూడా రానివ్వటానికి వీల్లేదని, వాళ్ళకి ఆల్రెడీ అవుట్ హౌస్ ఒక 2 గదులుంది, అందులో వీళ్ళిద్దరూ ఉండాలని, వీళ్ళకి నెల ఇంటి సరుకుల్లో నుంచి వీళ్ళిద్దరు భుక్తికి ఎంతైతే అవసరమో అంత సరుకులు పాలేరుకిచ్చి పంపమని, ఇక నుంచి కామరాజు గారు గొడ్లని కాస్తా ఇంటి చుట్టూ ఉన్నటువంటి తోట మొక్కలు ఇక్కడున్నటువంటి చెట్లు చూసుకుంటూ దానికి ఎదురుగా కూర్చొని ఇక పొద్దున్న లేచిన సాయంత్రం దాని తల్లో పేలు చూసుకుంటూ దాన్ని ఇక చీర కుచ్చిళ్ళు పెట్టుకుంటూ కూర్చుంటాడని వీళ్ళిద్దరిని కొట్టి ఇంట్లో నుంచి ముందు బయటికి గెంటేశాడు రామచంద్రయ్య. ఆ తర్వాత జగదీష్ వాళ్ళ అమ్మా నాన్నని రమ్మనమని చెప్పి ఈ 25 ఎకరాల పొలం నేను దీని పేరు మీద రాయట్లేదు, అబ్బాయి నీ పేరు మీద రాయట్లేదు, నేను మీకు పుట్టిన 2 పిల్లలకి చెందేలాగా ఈ 25 ఎకరాలు రాస్తున్నాను. జగదీష్ వాళ్ళ నాన్నని నీకు వ్యవసాయం చేయటం వచ్చు కాబట్టి దీన్ని సాగు చేయి, దీని మీద వచ్చే ఆదాయం మాత్రం మీరు తినచ్చు, అది కూడా దీనికి రూపాయి కూడా మీరు
చెందనివ్వద్దు. నేను ఆల్రెడీ ఒక ఆఫీసర్తో మాట్లాడి నీకు ఇదిగో ఈ గవర్నమెంట్ పోస్ట్ తెచ్చాను అబ్బాయి, ఇక నుంచి నువ్వు ఈ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకో, ఊళ్ళో రోడ్డు మీద ఉన్న 3 అంతస్తుల బిల్డింగు దీనికి పెడదామని కట్టించి ఉంచాం మేము, ఆ ఇంట్లోకి వెళ్ళి మీరు కాపురం పెట్టుకోండి, ఇదే ఊళ్ళో ఉండి నువ్వు అప్ అండ్ డౌన్ చేసుకో, ఆ ఇంటి ముందే నీకు కారు కూడా ఉంది, ఆ కారులో వెళ్ళు, బండి కూడా ఉంది, బండి కావాలంటే వాడుకో, పిల్లలిద్దరి పేరు మీద 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను, 2 ల్యాండ్లు ఆల్రెడీ నేను లీజుకి ఇచ్చి ఉంచాను, ప్రతి సంవత్సరం లీజు డబ్బులు వస్తే అవి మీ తదనంతరం మీ పిల్లలకి చెందేలాగా రాశాను. ఇప్పుడు మీ లైఫ్ వరకు మీరు సెటిల్ అయిపోయారు కాబట్టి దీన్ని మాత్రం నువ్వు పుట్టింటికి రానివ్వద్దు, ఎప్పుడైనా వచ్చినా ఇది నీతోనే రావాలి, మూసుకొని నీతోనే వెళ్ళాలి, వచ్చినా ఇది పసుపు కుంకుమలకి మించి ఏమీ ఆశించటానికి వీల్లేదు, దీని ఎముకలు రోజుకి దీనికి 6 పూట్ల పెట్టు, 6 పూట్ల విరిచేసే, అర్థమైందా అని చెప్పిన తర్వాత అత్తమామల్లాగా ఉండండి, ఇహ నుంచైనా మీరంటే అలాగే బాబుగారు అనే వాళ్ళు పెట్టిందే బంగారం అనుకొని ఇక జగదీషు మోహితని తీసుకొని పిల్లల్ని తీసుకొని ఆయన ఇచ్చిన ఉద్యోగంలో చేరి ఇక వాళ్ళు ఇచ్చిన ఇల్లు స్థలాలు ఆస్తులు జాగ్రత్త చేసుకొని మోహిత వాళ్ళ మామయ్య పొలం మొత్తం సొంతానికి వేసుకుంటూ వాళ్ళు అదే బంగారం అనే ఇక దేవుడికి దండాల మీద దండాలు పెట్టుకుంటూ జగదీష్ రోజుకి 6 పూట్ల పెట్టి తాతయ్య చెప్పినట్టు 6 పూట్ల దంచటం మొదలుపెట్టాడు. మోహితనే నోరు కంట్రోల్లో ఉండట్లేదు, ఆ మొత్తం పైనొచ్చే ఐవేజులు తనకిమ్మంటుందే, జగదీష్ గవర్నమెంట్ ఉద్యోగం మీద వచ్చే మొత్తం తనకే పెట్టమంటుందే, ఇక దాంతో జగదీష్ రూపాయి ఇవ్వటం మానేసి ఖడాఖండిగా సంవత్సరానికి ఇన్ని బట్టలనే ఖడాఖండిగా ఖర్చులన్నిటినీ అదుపు చేసుకొచ్చి పెట్టింది తిని చెప్పినట్టు వినేటట్టయితే ఉండు, లేదంటే బయటికి నడువు అనేశారు వాళ్ళు. మూసుకొని ఉండటం తప్ప వేరే ఆప్షన్ మిగలలేదు. అవుట్ హౌస్లో కామరాజు జలజకి సరుకులు వెళుతుంటే జలజ వండి పెడుతుంటే కామరాజు కూరగాయలు కోసిస్తూ చుట్టూ తోటలో పనులు చేసి కూరగాయలు కోసుకెళ్ళి పెళ్ళానికి ఇవ్వటం, ఇక పెళ్ళాంతో ముద్దులు ముచ్చట్లు సరసాల్లో మునిగిపోయాడు కామరాజు. ఎంత దాంట్లో కూడా రామచంద్రయ్య మనవళ్ళు 4గురిని పిలిచి ఏరా ఈ తాతయ్య పొయ్యాడనుకొని వెళ్ళిపోయారా వేరే, వాడు ఒట్లు ప్రమాణాలు వేశాడనుకోండి, నిజంగా ఆ తల్లి సత్యం గల్లదే, ఆ తల్లి సత్యాన్ని ఎప్పుడు ఎవరికి ఎలా చూపించాలో అలా చూపించొద్దే, ఈ ఇల్లు ఎవరి కోసం కట్టించానరా నేను, ఎవరి కోసం ఇంత అధునాతన పద్ధతులతో నేను రెనోవేషన్ చేయించానమ్మా, మీకోసం కాదా, మీ బిడ్డల కోసం కాదా, నేను ఎవరి కోసం పోగు చేశానరా ఇదంతా, మీ 4గురికి నేను ఎంత ఆస్తులు పోగు చేశానో తెలుసా, ఇక్కడ ఉన్న 100 ఎకరాలు అనుకుంటున్నారా, అవి కాకుండా మీకని నేను 40 ఎకరాల కొబ్బరి తోట, అవి కాకుండా మీకోసం బత్తాయి తోటలు, మీకోసం నిమ్మ తోటలు, మీకోసమని రైస్ మిల్లులు, మీకోసమని నేను ల్యాండ్లు, మీకోసమని నేను షాపింగ్ కాంప్లెక్స్లు, మీకోసమని నేను సూపర్ మార్కెట్లు, మీకోసమని సిటీలో ఇళ్ళు కట్టించి అద్దెకిచ్చి అపార్ట్మెంట్లు కట్టించి మీకని 10 ఫ్లాట్ల లెక్కన అద్దెలకిచ్చే నేను ఎంతెంత బంగారాలు చేయించానో, మీ పిల్లల పేరు మీద ఎంతెంత వేసానో, మీకోసం ఈ తాతయ్య నానమ్మ ఎంత తాపత్రయపడతారో మీకు తెలుసా అమ్మా అని అడిగే, మేమంటూ అప్పుడే పోమురా, 100 ఏళ్ళ ఆయుష్ రాయించుకొనే వచ్చాం మీ నాయనమ్మ నేను, మా కళ్ళ ముందే వీడు పోవాలని రాసుందేమో కానీ వీడి కళ్ళ ముందు మాత్రం నేను పోనురా అనేసి రామచంద్రయ్య ఎక్కడికి మీరెళ్ళేదే, నోరు మూసుకొని రండనే మనవళ్ళని మనవరాళ్ళని తెచ్చి ఆయన ఇంట్లో పెట్టుకొని మీ 4గురి కోసం నేను కొన్న కార్లు ఇవే, మీ 4గురి కోసం నేను కొన్న బైకులు ఇవే అని మనవాళ్ళకు కూడా కొనిచ్చి మనవరాళ్ళని ఎప్పట్లాగే లక్ష్మి నువ్వే చూసుకోమ్మా అన్నీ అంటే అక్కకే అప్పచెప్పు బామ్మ అన్నారు మిగతా పిల్లలు. నెల కూర్చొని అందరికీ లెక్క చెప్పమ్మా ఎప్పట్లాగానే అంది సూర్యావతి. అలాగే బామ్మ అంది లక్ష్మి. మీరెప్పుడు చేసుకున్నట్టు మీ పనులు మీరు చేసుకోండి, ఒరే మీ వ్యవసాయాలు మీరు చేసుకోండి, వెళ్ళండి అన్న తరువాత తాతయ్య నీ మాటకు అడ్డొచ్చామనుకోకపోతే ఒక్క మాట అన్నారు రఘురామ్, లక్ష్మణ్, భరత్. ఏంట్రా అంటే, ఏం తాతయ్య ఇంత ఆస్తిలో మా అమ్మలు తీసుకొచ్చిన నగలు మా అమ్మలు తీసుకొచ్చిన పొలాలు వేరు చేసి ఇచ్చావే మాకు అని అడిగితే, అవి మీ అమ్మలు తెచ్చుకున్న స్త్రీధనాలయ్యా అంటే, వద్దు శత్రుఘ్నని ఎప్పుడు వేరు చెయ్యొద్దు, ఈ పొలం కూడా కలిపి మా 4గురికి రాయించు, అలాగే ఈ బంగారాన్ని 4గురికి పంచు, అమ్మ వాళ్ళు తెచ్చిన క్యాష్ ఎంతో మా 4గురికి ఇవ్వు, మమ్మల్ని నువ్వు వేరు చేయొద్దు తాత అంటే పిల్లల్ని దగ్గరికి తీసుకొని అలాగేలే అని ఆయన సమానంగా పంచాడు. ఇక
దేవత మీద ప్రమాణం చేసిన ఫలితమో లేకపోతే నిజంగా అలాంటి తప్పుడు మాటలు మాట్లాడినందుకు ఆ తల్లి ఆగ్రహించిన ఆగ్రహమో కానీ కామరాజు ఒకరోజు జలజతో సరసాలాడుతూ ఇద్దరు ఇక క్లోజ్గా ఉన్న ఏకాంత సమయంలో కామరాజుకి హార్ట్ అటాక్ వచ్చేసిందే. అది చూసి జలజకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందే. హాస్పిటల్లో వేయించిన ఇక కామరాజుకు ఆపరేషన్ చేయించిన తర్వాత కూడా కామరాజు బెడ్ డౌన్ అయిపోయి మంచం మేంచి లేవలేడని, చాలా రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ కమ్మేసినాయి అని, కిడ్నీల దగ్గర నుంచి లంగ్స్ దాకా అన్నీ హెల్త్ ఇష్యూలేనని, ఇక జలజకి ఆ పెరాలసిస్ తగ్గకపోవచ్చని డాక్టర్లు చెప్పడంతో ఇంక అమ్మేందుకు పనికిరాదు కాబట్టి నాన్న పనికిరాడు అనే మొహం కూడా తిరిగి చూడటానికి రాలేదు మోహిత. జలజ కూతురికి దండం పెట్టబోతే ఇంకా నువ్వు నాకెందుకు పనికొస్తావే అని మొహం పక్కకు తిప్పుకొని నీ కొడుకులు నీ కోడళ్ళు చూడాలి నిన్ను, నాకేంటి సంబంధం, నీ అత్త మామలు చూడాలి, ఉంటే ఉండు సస్తే సావని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరినీ చూడటానికి ఒకప్పుడు బామ్మ తాతయ్య దగ్గర పెట్టిన కేర్ టేకర్లను పిలిపించి వీళ్ళని చూస్తూ ఉండమనమని, బ్రతికున్నంత కాలం వీళ్ళకి ఇలా అనుభవించటమే తప్ప వీళ్ళకి తగ్గేది లేదని డాక్టర్లు చెప్పడంతో ఊరంతా ఇలాంటివే వస్తాయి మరి, మాయదారి ఒట్లు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి వేసి మాయదారి పనులన్నీ చెయ్యాలనుకుంటే దేవుడు మింగకేం చేస్తాడు, మరి ఇలాంటి పనులే వస్తాయి. పోతే పోయాళ్లే, పైన ఆల్రెడీ ఇద్దరు పెళ్ళాలు ఎదురు చూస్తున్నారుగా, వీడు ఇది కూడా పోతే నలుగురు పటాలు పెట్టిస్తాడు రామచంద్రయ్య దరిద్రపు ముండా కొడుకు అని ఊళ్ళో వాళ్ళందరూ నానా తిట్లు తిట్టుకొనే వీళ్ళ అన్యోన్యతను చూసి మాత్రం కళ్ళు నిండిపోయి కడుపు నిండిపోయేది ఊళ్ళో వాళ్ళకే. సంతోషంగా మళ్ళీ వాళ్ళ ఇంట్లో పండుగలు, వ్రతాలు, నోములు, పిల్లలు పుట్టినరోజులు, బామ్మ తాతయ్య పుట్టినరోజులు, పెళ్లి రోజులు, సంబరాలు, అల్లుడిని కూతుర్ని కూడా వాళ్ళు పిలిచేవాళ్ళు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉంచి తీసుకెళ్లేవాడు మోహితని జగదీష్. మోహిత వాళ్ళ మావయ్య ఆ పొలాన్ని ఎలా పెంచాలా అని ఆయన, ఆ గవర్నమెంట్ ఉద్యోగం మీద 4 రూపాయలు ఎలా సంపాదించుకోవాలా అని జగదీష్, అయి తప్ప వాళ్ళు బామ్మ తాతయ్య పెట్టిన దానికి మించి వాళ్ళు ఆశించింది కూడా లేదు. ఇలా వీళ్ళ జీవితాలు కలిసి ఉంటే కలదు సుఖమని మళ్ళీ సంతోషాలతో ఆనందాలతో నిండిపోయాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.